సో ఈరోజు ఏంటంటే విల్ డిస్కస్ అబౌట్ ట్రాన్సాక్షన్స్. ఓకేనా అండి. సో ఈ ట్రాన్సాక్షన్స్ లోనే మనకి ఇక్కడ ఉన్న ఐసోలేషన్ లెవెల్స్ అండ్ దెన్ కంకరెన్సీ ప్రాబ్లమ్స్ అని ఉంది కదా. సో ఈ రెండు కూడా మనకి ట్రాన్సాక్షన్స్ లోనే ఇంక్లూడ్ అవుతుంది అనమాట. ఓకేనా. ట్రాన్సాక్షన్స్ మనకి కీ రోల్ ప్లే చేసేది ఐసోలేషన్ లెవెల్స్ అండ్ దెన్ ప్రాబ్లమ్స్. ఓకేనా. సో ఇది ఇవి సపరేట్ కాన్సెప్ట్స్ అనుకోవద్దండి. ఇది మొత్తము ట్రాన్సాక్షన్స్ లోనే వస్తుంది, ఇంక్లూడ్ అవుతుంది. ఓకేనా. సో లైక్ ఇండెక్సెస్ లానే మనకి ట్రాన్సాక్షన్స్ కూడా మాక్సిమం థియరిటికల్ గానే ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇంటర్వ్యూ పర్పస్ కి అయితే మనం సేమ్ ఇండెక్సెస్ ఎలా మనం ఒక 10 మినిట్స్ అయినా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి అన్నాను. సేమ్ సిమిలర్ గానే ట్రాన్సాక్షన్స్ కూడా మనం థియరిటికల్ గానే ఎక్కువ చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా అండి. సో ఇందులో మనం ఏమేమి కవర్ చేస్తామంటే ట్రాన్సాక్షన్స్ లో సో మనకు అసలు ఫస్ట్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి, ఓకేనా, అండ్ దెన్ ట్రాన్సాక్షన్స్ కు ఉన్న ప్రాపర్టీస్ ఏంటివి, ఓకేనా, అండ్ దెన్ మనకున్న ఐసోలేషన్ లెవెల్స్ కంకరెన్సీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో ఇదే మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట ట్రాన్సాక్షన్స్ లో. ఓకేనా. వి విల్ డిస్కస్ అబౌట్ దిస్ ఆల్సో. అండ్ దెన్ మనకు లాకింగ్ మెకానిజం ఉంది. ఓకేనా. సో ఇది జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్ అంతే. సో విల్ డిస్కస్ అబౌట్ దిస్ ఆల్సో. ఓకేనా అండి. ఫస్ట్ మనకి ట్రాన్సాక్షన్ అంటే ఏంటి, అసలు ట్రాన్సాక్షన్ అంటే ఏంటి అంటే, సో మీరు సీక్వెల్ సర్వర్ ఓపెన్ చేసి ఒక క్వరీ రాసి రన్ చేశారంటే దట్ కమ్స్ అండర్ ఏ ట్రాన్సాక్షన్. ఓకేనా. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్వరీ విచ్ రన్స్ ఇన్ ఏ సీక్వెల్ సర్వర్ దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ట్రాన్సాక్షన్. ఓకేనా అండి. సో ఇప్పుడు ఇట్ మే బి సెలెక్ట్ స్టేట్మెంట్ అవ్వచ్చు, ఇన్సర్ట్ స్టేట్మెంట్ కావచ్చు, డిలీట్ అవ్వచ్చు, డ్రాప్ కావచ్చు. సో మీరు ఏ క్వరీ రాసి రన్ చేసిన సీక్వెల్ సర్వర్ లో దాన్ని ట్రాన్సాక్షన్ అని అంటాం. ఓకేనా. సో మనకి 2 టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే ఇంప్లిసిట్ ట్రాన్సాక్షన్, సెకండ్ వన్ ఈజ్ ఎక్స్ప్లిసిట్ ట్రాన్సాక్షన్. ఓకేనా. సో ఇంప్లిసిట్ ట్రాన్సాక్షన్ ఇస్ నథింగ్ బట్ మనం ఇన్ని రోజులు రాసిన నార్మల్ స్టేట్మెంట్స్. ఇట్ మే బి సెలెక్ట్, ఇట్ మే బి ఇన్సర్ట్, ఇట్ మే బి డిలీట్, ఇట్ మే బి డ్రాప్, ఇట్ మే బి ట్రంకేట్, ఏదైనా కావచ్చు. ఓకేనా. సో అవన్నీ మనకి ఇంప్లిసిట్ ట్రాన్సాక్షన్స్ కిందకే వస్తాయి. ఓకేనా అండి. సో దాన్నే జనరల్ గా ఆటో కమిటెడ్ ట్రాన్సాక్షన్ అని కూడా అంటారు. ఓకేనా. అండ్ దెన్ వీ హ్యావ్ ఎక్స్ప్లిసిట్ ట్రాన్సాక్షన్. ఎక్స్ప్లిసిట్ ట్రాన్సాక్షన్ అంటే ఏం లేదు, మీరు రాసే క్వరీ ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిలీట్ కావచ్చు, సెలెక్ట్ కావచ్చు, మీరు రాసే స్టేట్మెంట్ క్వరీ స్టార్ట్ చేయక ముందు మీరు బిగిన్ ట్రాన్సాక్షన్ అనే కీవర్డ్ తో స్టార్ట్ చేశారంటే, అండ్ దెన్ బిగిన్ ట్రాన్సాక్షన్ కావచ్చు, బిగిన్ ట్రాన్ అనే కీవర్డ్ తో స్టార్ట్ చేసి మీరు రాయాల్సిన మొత్తం లాజిక్ రాస్తారు. ఆఫ్టర్ దట్ ఫైనల్ గా మీ క్వరీ మొత్తం, మీ లాజిక్ మొత్తం రాసేసిన తర్వాత ఎండింగ్ లో మనం కమిట్ గానీ రోల్ బ్యాక్ గానీ ఈ రెండు కీవర్డ్స్ మనం ఎండ్ చేసామంటే క్వరీని, సో ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ ని ఎక్స్ప్లిసిట్ ట్రాన్సాక్షన్ అంటాం. ఓకేనా. సో బిఫోర్ స్టార్టింగ్ ద క్వరీ ఇట్ విల్ స్టార్ట్ విత్ బిగిన్ ట్రాన్ కీవర్డ్ అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద క్వరీ ఇట్ విల్ ఎండ్ విత్ కమిట్ ఆర్ రోల్ బ్యాక్ కీవర్డ్స్. ఓకేనా అండి. సో ఇక్కడ అడ్వాంటేజెస్ ఏముంటుంది మనకి ఎక్స్ప్లిసిట్ ట్రాన్సాక్షన్ రాస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక టేబుల్లో సమ్ డేటా అనేది ఒక టేబుల్ డేటా అనేది మీకు కాన్ఫిడెన్షియల్ డేటా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్లో కొన్ని రికార్డ్స్ కాన్ఫిడెన్షియల్ అనుకుందాం. ఇప్పుడు మీరు అన్ఫార్చునేట్ గా ఆ పర్టికులర్ రికార్డ్స్ ని డిలీట్ చేసేసారు అనుకోండి. మీరు నార్మల్ స్టేట్మెంట్ రాసింటారు లైక్ సమ్ డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ సమ్ కండిషన్ స్పెసిఫై చేసింటారు. ఓకేనా. సో అప్పుడు డేటా డిలీట్ అయిపోయింది, తర్వాత తెలిసింది ఇది కాన్ఫిడెన్షియల్ అని. అప్పుడు ఏం చేయగలం మనం, డిలీట్ అయిపోయాక ఏం చేయలేం కదా. లేదంటే మీరు ఒక డేటాబేస్ ని డ్రాప్ చేసినారు అన్ఫార్చునేట్ గా, సో తర్వాత ఏం చేయగలం మనం, నార్మల్ స్టేట్మెంట్ రాస్తే. సో అగైన్ మళ్ళీ మనం డేటా అనేది ఇన్సర్ట్ చేయాల్సిందే, ఏ డేటా అయితే డిలీట్ అయిందో. సో అగైన్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి ప్రాసెసింగ్ అనేది జరగాలి. అవునా. అదే ఎక్స్ప్లిసిట్ ట్రాన్సాక్షన్ రాసినాం అనుకోండి, లైక్ మనం డిలీట్ స్టేట్మెంట్, మనం ఏదో ఒక డిలీట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మీరు ఆ స్టేట్మెంట్ ముందు మీరు బిగిన్ ట్రాన్స్ కీవర్డ్ తో రాసి స్టార్ట్ చేసి ఎండింగ్ లో కమిట్ ఆర్ రోల్ బ్యాక్ ఇంకా చేసిండరు. కమిట్ అంటే ఏంటి, పర్మనెంట్ గా సేవ్ అవ్వడం అనమాట. ఇప్పుడు మీరు ఏదైతే లాజిక్ రాసింటారో ఆ పర్టికులర్ లాజిక్ అనేది పర్మనెంట్ గా సేవ్ చేసేయడం. ఓకేనా. ఆ తర్వాత మనం ఏ మోడిఫికేషన్స్ చేయట్లేదు, సో ఎనఫ్ అనుకున్నప్పుడు మనం పర్మనెంట్ గా సేవ్ చేయడమే కమిట్. రోల్ బ్యాక్ అంటే ఏంటంటే మనం ఏదైతే పర్టికులర్ లాజిక్ రాసింటాం కదా, సో ఈ పర్టికులర్ లాజిక్ రాయక ముందు మన టేబుల్లో ఏదైతే డేటా ఉంటుందో ఆ పర్టికులర్ డేటాకి ప్రీవియస్ స్టేట్ కి వెళ్ళడానికి మనం రోల్ బ్యాక్ అనే కీవర్డ్ యూస్ చేస్తాం. సో రోల్ బ్యాక్ ఈస్ నథింగ్ బట్ ఇట్ విల్ జస్ట్ గో టు ద ప్రీవియస్ స్టేట్. మనం ఏదైతే లాజిక్ పర్ఫామ్ చేసింటాం కదా, ఆ పర్ఫామ్ చేయకముందు మన టేబుల్ డేటా ఎలా ఉందో ఆ పర్టికులర్ డేటాకి వెళ్ళడమే రోల్ బ్యాక్, రోలింగ్ బ్యాక్ టు ద ప్రీవియస్ స్టేట్. అర్థమైందా. సో అదనమాట. సో ఇప్పుడు ఒకవేళ మనం ఇప్పుడు ఎక్స్ప్లిసిట్ ట్రాన్సాక్షన్ రాసి, సో ఎక్స్ప్లిసిట్ ట్రాన్సాక్షన్ అంటే బిగిన్ ట్రాన్స్ కీవర్డ్ తో స్టార్ట్ చేస్తాం, ఆఫ్టర్ దట్ సమ్ డేటా డిలీట్ చేసింటాం. ఓకేనా. సో తర్వాత మనకు తెలిసింది సో ఇది కాన్ఫిడెన్షియల్ అని, అప్పుడు మనం రోల్ బ్యాక్ చేయొచ్చండి.
సో జస్ట్ మనం రోల్ బ్యాక్ అనే కీవర్డ్ ఇచ్చామంటే మన ప్రీవియస్ స్టేట్ కి మళ్ళీ వెళ్ళిపోతుంది అనమాట. లైక్ మన డేటా అనేది మళ్ళీ మనం తెచ్చుకోవచ్చు. ఓకేనా? సో ఇలాంటి అడ్వాంటేజెస్ ఉంటుంది ఎక్స్ప్లిసిట్ ట్రాన్సాక్షన్. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేదంతా ఎక్స్ప్లిసిట్ ట్రాన్సాక్షన్స్ అన్నమాట. ఓకేనా? సో ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? సో జస్ట్ సీక్వెల్ సర్వర్లో మీరు ఏ క్వరీ రాసి రన్ చేసినా దాని ట్రాన్సాక్షన్ అని అంటాం. సో అందులో మనకున్న 2 types of transaction. One is implicit, another one is explicit transaction. Implicit is nothing but normal statements which doesn't start with begin trans keyword and which doesn't ends with commit or rollback. ఓకేనా అండి? అదే ఎక్స్ప్లిసిట్ అంటే వైస్ వర్సా, రివర్స్ అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఏముంది మనకు ప్రతి ట్రాన్సాక్షన్ ఇప్పుడు మనది ఆర్డిబిఎంఎస్ డిబిఎంఎస్ అండి? మన RDBMS. సో ఆర్డిబిఎంఎస్ కదా, ప్రతి ఆర్డిబిఎంఎస్ ఖచ్చితంగా యాసిడ్ ప్రాపర్టీస్ ని ఫాలో అవ్వాలి. అప్పుడే అది ఆర్డిబిఎంఎస్ అవుతుంది అనమాట. సో అలా మనకి యాసిడ్ ప్రాపర్టీస్ ని సో ఏ ఇస్ నథింగ్ బట్ అటామిసిటీ అండ్ దెన్ కన్సిస్టెన్సీ, ఐసోలేషన్ అండ్ దెన్ డ్యూరబిలిటీ. ఓకేనా? సో ఇందులో మనం ఫోకస్ చేయాల్సింది ఓన్లీ ఆన్ ఐసోలేషన్. సో ఈ 3 ఉన్నాయి కదా, అటామిసిటీ, కన్సిస్టెన్సీ, డ్యూరబిలిటీ. ఈ 3 ఏంటంటే సీక్వెల్ సర్వరే హ్యాండిల్ చేసుకుంటుంది అనమాట. సో యూజర్ ఏం చేయాల్సిన పని లేదు. ఓకేనా? సో యూజర్ చేయాల్సిందల్లా ఐసోలేషన్ లెవెల్స్ గురించి, ఐ మీన్ ఐసోలేషన్ లెవెల్స్ నెక్స్ట్ మీకు వస్తాయి ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఐసోలేషన్ లెవెల్స్ యూజ్ చేసి ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తాం అనమాట. సో వీ హ్యావ్ టు ఫోకస్ ఓన్లీ ఆన్ దిస్ ఐసోలేషన్. ఓకేనా అండి? సో ఇక్కడ మీరు చూసారంటే మనకి ఇక్కడ ఐసోలేషన్ లెవెల్స్ ఉంది, కంకరెన్సీ ప్రాబ్లమ్స్ ఉంది. అవునా? హలో, వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే. సో ఇక్కడ మనకి ఐసోలేషన్ లెవెల్స్ అండ్ కంకరెన్సీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. సో నెక్స్ట్ మనకి రియల్ టైంలో కొన్ని డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఆ ప్రాబ్లమ్స్ కంకరెన్సీ ప్రాబ్లమ్స్. ఓకేనా? సో ప్రతి ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఉన్నట్టే మనకి కంకరెన్సీ ప్రాబ్లమ్స్, ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్స్ ఈ ఐసోలేషన్ లెవెల్స్ అన్నమాట. ఓకేనా? సో మనకి ఇక్కడ చూసారంటే మనకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఇక్కడ. సమ్ డర్టీ రీడ్స్, నాన్ రిపీటబుల్ రీడ్స్, ప్యాంటమ్ రీడ్స్ అని. సో ఈ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఈ పర్టికులర్ మనకు 4 ఐసోలేషన్ లెవెల్స్ ఉన్నాయన్నమాట. ఈ పర్టికులర్ ఐసోలేషన్ లెవెల్స్ యూజ్ చేసి ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సో ఫస్ట్ మనకి ఐసోలేషన్ అంటే ఏంటి అంటే, సో ఫస్ట్ ఐసోలేషన్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కంపెనీ తీసుకుందాం. ఒక కంపెనీ అంటే ఇప్పుడు ఒక కంపెనీలో మల్టిపుల్ టెక్నాలజీస్ అన్ని ఉంటాయి. అవునా అండి? మల్టిపుల్ యూజర్స్ మల్టిపుల్ టెక్నాలజీస్ పైన వర్క్ చేస్తూ ఉంటారు. కరెక్టా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ యూజర్స్ ఒక్క టెక్నాలజీ పైన, ఇప్పుడు మల్టిపుల్ యూజర్స్ ఒక టెక్నాలజీ పైన కూడా వర్క్ చేస్తారు. కరెక్టా? సో ఒక టెక్నాలజీ అంటేనే ఇప్పుడు మల్టిపుల్, ఎంతో మంది ఎంప్లాయీస్ ఒక టెక్నాలజీ పైన వర్క్ చేస్తూ ఉంటారు. అవునా? సో ఇప్పుడు మల్టిపుల్ యూజర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన ఎంఎస్ సీక్వెల్ సర్వర్ తీసుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు డిఫరెంట్ చాలా మంది యూజర్స్ ఒకేసారి, ఇప్పుడు మన సీక్వెల్ సర్వర్ లో మల్టిపుల్ డేటాబేసెస్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ యూజర్స్ ఒకేసారి ఒక డేటాబేస్ లోని ఒక టేబుల్ పైన ఆపరేషన్స్ అట్ ఏ టైం పర్ఫామ్ చేశారనుకోండి, అప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఈ కంకరెన్సీ ప్రాబ్లమ్స్. ఓకేనా? అంటే మల్టిపుల్ యూజర్స్ యాక్సెసింగ్ సేమ్ డేటాబేస్ అట్ ఏ టైం. ఓకేనా? సో ఒక డేటాబేస్ లోని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యూజర్ అనుకుందాం, తేజస్విని ఇంకొక యూజర్ అనుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను ఒక డేటాబేస్ లోని ఒక టేబుల్ పైన ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తా ఉంటా. లైక్ నేను సంథింగ్ ఒక టేబుల్ లోని వాల్యూస్ ని అప్డేట్ చేస్తూ ఉంటాను అనుకోండి. ఓకేనా? సో ఇప్పుడు తేజస్విని ఏం చేస్తుందంటే అదే టైంలో సేమ్ నేను ఏదైతే డేటాబేస్ లోని టేబుల్ పైన టేబుల్లోని వాల్యూస్ మాడిఫై చేయాలనుకుంటున్నానో అదే టేబుల్లోని సేమ్ డేటాబేస్ లోని సేమ్ టేబుల్లోని డేటాని రీడ్ చేయాలనుకుంటుంది తను. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నేనేం చేస్తా, సమ్ ఎక్స్ప్లిసిట్ ట్రాన్సాక్షన్ రాయడం స్టార్ట్ చేసిందా విత్ బిగిన్ ట్రాన్స్ కీవర్డ్ అండ్ దెన్ నేను సమ్ అప్డేట్ స్టేట్మెంట్ యూజ్ చేసి నేను మాడిఫై చేస్తా ఉంటాను డేటాని. నేను ఇంకా కమిట్ గానీ రోల్ బ్యాక్ గానీ చేయాల. ఓకేనా? సో నా ట్రాన్సాక్షన్ అనేది ప్రోగ్రెస్ లోనే ఉన్నట్టు. అంటే నేను అప్డేట్ చేయొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే నేను ఇంకా కమిట్ చేయాలి. కమిట్ ఈస్ నథింగ్ బట్ సేవింగ్ పర్మనెంట్లీ. ఓకేనా? సో నా డేటా అనేది నా ఫ్లయింగ్ లోనే ఉంది. సో ఆ టైంలో ఇంకొక యూజర్ తేజస్విని ఏం చేస్తుంది, సో తను సేమ్ డేటాని చూడాలనుకుంటాను. ఓకేనా? సో తను సమ్ సెలెక్ట్ స్టేట్మెంట్ రాసి సో డేటాను రీడ్ చేస్తుంది. సో అప్పుడు తనకు ఒక అవుట్పుట్ వస్తుంది. నేనేం చేస్తా, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నేను మళ్ళీ ఏం చేస్తాను, అప్డేట్ చేసిన వాల్యూని మళ్ళీ అప్డేట్ చేయడమో లేకపోతే ఇన్సర్ట్ చేయడమో సంథింగ్ నేను ఇంకా మోడిఫికేషన్స్ చేస్తూనే ఉంటా. ఎందుకంటే నేను ఇంకా కమిట్ చేయాల. ఓకేనా? సో అప్పుడు నాకు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నాకు వేరే వాల్యూ వస్తుంది.
అవునా? ఎందుకంటే నేను మోడిఫికేషన్స్ చేస్తూనే ఉంటా. నేను ఇంకా కమిట్ చేయలేదు. ఓకేనా? సో, ఆ టైంలో ఇంకొక యూజర్ డేటా ఇప్పుడు తేజస్వినికి ఒక అవుట్‌పుట్ వచ్చింటుంది. సో, వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో నాకు అవుట్‌పుట్ మారుతుందా? అర్థం అవ్వలేదా? ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా? సో, ఇప్పుడు జనరల్‌గా ఈ ప్రాబ్లమ్స్ ఎలాంటి టైంలో వస్తాయంటే రియల్ టైమ్‌లో సో, ఎప్పుడైనా రావచ్చనమాట. సో, ఆ ప్రాబ్లమ్స్ ఎట్లొస్తుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ యూజర్స్ ఒక డేటాబేస్‌లోని ఒక టేబుల్ పైన ఒకేసారి ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తే వచ్చే ప్రాబ్లమ్సే కంకరెన్సీ ప్రాబ్లమ్స్. ఓకేనా? ఓకే. ఆ ప్రాబ్లమ్ ఎలా వస్తుంది అనేది నేను జస్ట్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వడానికి ఏం చెప్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనొక యూజర్ అనుకుంటా. ఇంకొకరు తేజస్వినిని తీసుకుందాం. తను ఒక యూజర్ అనుకుందాం. ఓకేనా? సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే, నేను ఒక డేటాబేస్‌లోని ఒక టేబుల్ పైన ఓకేనా? ఒక టేబుల్ పైన నేను ఒక టేబుల్‌లోని వాల్యూస్‌ని అప్‌డేట్ చేస్తూ ఉంటా. ఆ టైంలోనే తేజస్విని ఏం చేస్తుందంటే, ఆ టేబుల్‌లోని డేటా రిట్రీవ్ ఆ టేబుల్‌లోని డేటా చూడాలనుకుంటా ఉంది. ఓకేనా? అదే టైంలో. సో, సో, తనేం చేస్తుంది, ఆ డేటాని సెలెక్ట్ స్టేట్‌మెంట్ రాసి రీడ్ చేస్తుంది. సో, తనకొక అవుట్‌పుట్ వచ్చింటుంది. ఓకేనా? సో, నేను వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో నేనింకా ఐ మీన్ నా పర్టిక్యులర్ ట్రాన్సాక్షన్ అనేది నేను ఎక్స్‌ప్లిసిట్ ట్రాన్సాక్షన్ రాస్తున్నా కాబట్టి నేనింకా కమిట్ చేయలేదు. ఓకేనా? ఓకే. నా స్టేట్ అనేది ఇక్కడే ఉంది. అంటే ఐ మీన్ నేనింకా కమిట్ గాని చేయలేదు, రోల్ బ్యాక్ చేయలేదు. అంటే నా డేటా అనేది ఫ్లయింగ్‌లో ఉంది అని దానికి మీనింగ్. ఓకే. నా ఏ నేనింకా ఏదైనా చేయొచ్చు. లైక్ ఇన్సర్ట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. నాకేం కావాలంటే నా రిక్వైర్‌మెంట్ బట్టి నేను ఏదైనా చేయొచ్చు. ఓకేనా? సో, వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ తను రీడ్ చేసిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో నేను మళ్ళీ మారుస్తా. నా వాల్యూస్‌ని నేను మళ్ళీ అప్‌డేట్ చేస్తా. ఓకేనా? అప్పుడు నాకు అవుట్‌పుట్ మారుతుందా? సో, తనకొక అవుట్‌పుట్ వచ్చుంటుందా? ఇద్దరు యెస్. యెస్. సేమ్ అవును. టేబుల్‌లోని డేటానే డిఫరెంట్. చూస్తున్నారు. కానీ ఇద్దరికీ వేరే వేరే అవుట్‌పుట్స్ ఒస్తాయి. అవును. అవునా? సో, ఇలాంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఒస్తాయన్నమాట. ఓకేనా? సో, ఆ ప్రాబ్లమ్సే మనకు డర్టీ రీడ్స్, నాన్ రిపీటబుల్ రీడ్స్ అండ్ దెన్ ఫాంటమ్ రీడ్స్‌గా మనకు నేమింగ్ ఇచ్చారు. అదొక్క ప్రాబ్లమే కాదు. మనకింకా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఓకేనా? సో, అవన్నీ మనం చూద్దాం ప్రాక్టికల్‌గా. మీకు సినారియో అర్థమైందా? లైక్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఒస్తాయని? యెస్. అర్థమైంది. యెస్. యెస్. ఏంటి బ్రో? అర్థమైందండి. ఆ! ఇప్పుడు మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, మనకి ప్రాబ్లమ్స్‌ని అవాయిడ్ చేయడానికి మనకి కొన్ని ఐసోలేషన్ లెవెల్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా? సో, ఐసోలేషన్ లెవెల్స్ మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐసోలేషన్ లెవెల్స్. ఓకేనా? ఓకే. సో, నెక్స్ట్ మీరిక్కడ చూసారంటే ఈ రిప్రజెంటేషన్ చూడండి. ఇక్కడ ఉన్నవి మనకి ఐసోలేషన్ లెవెల్స్ అండ్ దెన్ ఇటు సైడ్ ఉన్నవి ప్రాబ్లమ్స్. ఓకేనా? సో, ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు ఏ ప్రాబ్లమ్ మనకి ఈ రియల్ టైమ్‌లో ఈ ప్రాబ్లమ్ రావచ్చు. డర్టీ రీడ్స్ రావచ్చు, నాన్ రిపీటబుల్ రావచ్చు, ఫాంటమ్ రీడ్స్ రావచ్చు. సో, ఈ 3 డిఫరెంట్ ప్రాబ్లమ్స్‌లో ఏ ప్రాబ్లమ్ వచ్చినా మనం ఏ ఈ ఐసోలేషన్ లెవెల్స్‌లో ఏదో ఒక ఐసోలేషన్ లెవెల్ వాడి మనం ఈ డిఫరెంట్ ప్రాబ్లమ్స్‌ని అవాయిడ్ చేయొచ్చు. ఓకేనా? బట్ ఏ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఏ ఐసోలేషన్ లెవెల్ సెట్ చేయాలి. ఓకేనా? సో, అది నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా అండి? ఓకే. సో, బిఫోర్ దట్ నోట్స్ రాసుకోండి. సో, మొత్తం థియరిటికల్‌గానే ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సుంటుంది ఇంటర్వ్యూ. ఓకే. ఫస్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి ట్రాన్సాక్షన్స్. సో, డెఫినిషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్. Each and every query, each and every query which runs in SQL Server is called transaction. There are two classifications in transactions. So, first one implicit transaction, second one explicit transaction. So, first one రాసుకోండి subheading implicit transaction definition.
If you start writing a query, without mentioning begin tran keyword, and not ending with commit or rollback. సో ఇంప్లిసిట్ ట్రాన్సాక్షన్ పక్కనే దాన్ని ఆటో కమిటెడ్ అని కూడా అంటామని బ్రాకెట్ లో పెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్, ఎక్స్ప్లిసిట్ ట్రాన్సాక్షన్. Definition. So if you start writing a query by mentioning begin trans keyword, and ends with commit or rollback, then it is called explicit transaction. ఉషా ఇంకోసారి చెప్తారా? If you start writing a query by mentioning begin trans keyword and ends the query with commit or rollback, then it is called explicit transaction. సో ఇఫ్ యూ వాంట్ ఎగ్జాంపుల్ దెన్ మీరు రాసుకోండి. లైక్ మీరు ఏ స్టేట్మెంట్ అని రాసుకోండి. బిఫోర్ దట్ స్టార్ట్ విత్ బిగిన్ ట్రాన్స్ అండ్ దెన్ ఎండ్ విత్ కమిట్ ఆర్ రోల్ బ్యాక్. నెక్స్ట్ సైడ్ హెడింగ్ పెట్టుకోండి, ట్రాన్సాక్షనల్ ప్రాపర్టీస్ ఇన్ బ్రాకెట్స్ యాసిడ్ ప్రాపర్టీస్. Each and every RDBMS has to follow ACID properties. నెక్స్ట్ 4 నోట్ చేసుకోండి, అటామిసిటీ, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్, డ్యూరబిలిటీ. నెక్స్ట్ సైడ్ హెడింగ్ పెట్టుకోండి, ఐసోలేషన్. A transaction definition రాసుకోండి for isolation. A transaction should see the data. A transaction should see the data only before or after transaction gets completed.
transaction gets completed, but not when the transaction is in progress. Next point రాసుకోండి. Multiple users accessing same database. Multiple users accessing same database at a time is called multiple users accessing same database at a time is called concurrent transaction. Concurrent transaction. Full stop. At this point of time, we will get concurrency problems. Comma. To avoid problems, we have to use isolation levels. Next, side heading పెట్టుకోండి isolation levels. Note down these 4 isolation levels. Read uncommitted, read committed, repeatable read, serializer. Next, keep side heading as read uncommitted. First one. First isolation level. మీకు నోట్స్ చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసానా లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేసి నోట్స్ చెప్పానా? ఐసోలేషన్ లెవెల్స్ అండ్ దెన్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఓకే. సో జనరల్గా సో ఇప్పుడు ఐసోలేషన్ అంటే ఏం చెప్పుకున్నామండి? సో ఇప్పుడు మల్టిపుల్ యూజర్స్ ఒకేసారి ఒకే డేటాబేస్ పైన ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తే దాన్ని జనరల్ గా కంకరెంట్ ట్రాన్సాక్షన్ అంటాం. ఓకేనా? సో ఎందుకంటే అప్పుడు మనకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక యూజర్ కి ఒకలాగా అవుట్పుట్, సో సేమ్ టేబుల్లోని డేటా ఇంకొక యూజర్ కి డిఫరెంట్ గా అవుట్పుట్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? అలాంటప్పుడు మనకు కంకరెన్సీ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పుకున్నాం. ఓకేనా? సో ఐసోలేషన్ అంటే ఏంటి అసలు మెయిన్ గా అంటే, సో ఇప్పుడు నేను ఒక ట్రాన్సాక్షన్ నేను ఒక ఎక్స్ప్లిసిట్ ట్రాన్సాక్షన్ రాయడం స్టార్ట్ చేశాను అంటే, సో స్టార్ట్ చేసిన తర్వాత కంపల్సరీగా నేను కమిట్ చేయాలి. ఓకేనా? సో కమిట్ ఈస్ నథింగ్ బట్ సేవింగ్ పర్మనెంట్లీ అని చెప్పుకున్నా. అవునా? సో ఇప్పుడు నేను కమిట్ చేయక ముందు నా డేటా అనేది ప్రోగ్రెస్ లో ఉన్నట్టు. అవునా? సో డేటా ప్రోగ్రెస్ లో ఉంది అంటే అలాంటప్పుడు అదర్ యూజర్ నా పర్టికులర్ టేబుల్లోని డేటా అనేది తను చూడకూడదు అనమాట. అంటే హీ షుడ్ నాట్ బి ఏబుల్ టు సీ ద డేటా. ఓకేనా? సో ఎయిదర్ నా ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయినా అదర్ యూజర్ నా టేబుల్లోని డేటా చూడగలగాలి. లేదు అంటే నా ట్రాన్సాక్షన్ నేను ఏది ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేయక ముందైనా నా టేబుల్లో ఉన్న డేటా చూడగలగాలి. అంతేగాని నా ట్రాన్సాక్షన్ ప్రోగ్రెస్ లో ఉన్నప్పుడు అదర్ యూజర్ డేటా అనేది చూడకూడదు అనమాట. సో అలాంటి స్టేట్ ని ఐసోలేషన్ స్టేట్ అంటాం. ఓకేనా? సో మీకు డెఫినేషన్ కూడా నేను అదే ఇచ్చా చూడండి. లైక్ సో ఎప్పుడు ఏ ట్రాన్సాక్షన్ షుడ్ సీ ద డేటా only before or after the transaction gets completed, but not when it is in progress. ఓకేనా? సో దానికి మీనింగ్ అదనమాట. ఓకేనా?
సో ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నామంటే మనకి ఎప్పుడైతే ఒకవేళ మన ట్రాన్సాక్షన్ అనేది ప్రోగ్రెస్ లో ఉన్నప్పుడు అదర్ యూజర్ మన డేటా చూడగలుగుతున్నాడు అంటే అప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఈ 3 డిఫరెంట్ ప్రాబ్లమ్స్. వన్ ఇస్ డర్టీ రీడ్, నాన్ రిపీటబుల్ రీడ్స్ అండ్ దెన్ ఫ్యాంటమ్ రీడ్స్. ఓకేనా. సో ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాట్ వీ హ్యావ్ టు డూ మీన్స్ వీ హ్యావ్ టు సెట్ సమ్ ఐసోలేషన్ లెవెల్స్. ఓకేనా. సో ఈ ఐసోలేషన్ లెవెల్ సెట్ చేస్తే వీ కెన్ అవాయిడ్ దట్ ప్రాబ్లమ్స్. ఓకేనా అండి. సో ఇప్పుడు ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ దిస్ రీడ్ అన్కమిటెడ్ ఐసోలేషన్ లెవెల్. ఓకేనా. సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్ ఐసోలేషన్ లెవెల్స్ ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఐసోలేషన్ లెవెల్. ఓకేనా. సో ఈ ఐసోలేషన్ లెవెల్స్ అనేవి ఎక్కడ సెట్ చేస్తామంటే జనరల్ గా ఇప్పుడు మనం ఒక న్యూ క్వెరీ విండో ఓపెన్ చేస్తామంటే సో దట్ హ్యాస్ సమ్ పర్టికులర్ సెషన్ ఐడి. అవునా అండి. లైక్ ఇక్కడ చూసారంటే సో ఇప్పుడు మనం ఒక న్యూ క్వెరీ విండో ఓపెన్ చేసామంటే ఇది ఒక సెషన్ అవుతుందా. సో దీన్నే మనం ఒక సెషన్ అనొచ్చా. సో ఇది ఒక సెషన్ అవుతుందా. సో మీరు ఎన్ని క్వెరీ విండోలు తీసుకుంటే ప్రతి సెషన్ కి ఒక ఐడి ఉంటుంది చూడండి, 55, 53, 52 ఇలా. ఓకేనా. సో ఈ పర్టికులర్ సెషన్ ని మనం ఏ ఐసోలేషన్ లెవెల్ కిందకైనా మనం మార్చొచ్చు అనమాట. ఓకేనా. సో కానీ బై డిఫాల్ట్ ఇప్పుడు మనకి 4 ఐసోలేషన్ లెవెల్స్ ఉన్నాయి కదా. సో ఈ ఐసోలేషన్ అంటే ఈ కంప్లీట్ ఈ పర్టికులర్ విండో అనేది ఒక పర్టికులర్ ఐసోలేషన్ లెవెల్ కిందకి వెళ్తుంది అనమాట మనం సెట్ చేస్తే. ఓకేనా. సో ఇప్పుడు బై డిఫాల్ట్ ఎప్పుడు మనకి ఇక్కడ ఉన్న 4 ఐసోలేషన్ లెవెల్స్ లో రీడ్ కమిటెడ్ ఐసోలేషన్ లెవెల్ ఉందా, సెకండ్ వన్. సో మన సెషన్ అనేది ఎప్పుడు రీడ్ కమిటెడ్ ఐసోలేషన్ లెవెల్ కిందే ఉంటుంది బై డిఫాల్ట్ మనం అదర్ ఐసోలేషన్ లెవెల్ సెట్ చేసే వరకు. ఓకేనా. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే సో ప్రతి సెషన్ మనం ఏది సెట్ చేయలేదు. సో ఈ ఐసోలేషన్ లెవెల్ సెట్ చేయడం అనేది జస్ట్ సింగిల్ లైన్ క్వెరీ అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం రీడ్ అన్కమిటెడ్ గా మార్చాలి మన సెషన్ ని అంటే వీ కెన్ డూ దట్ బై సెట్టింగ్ దిస్ ఐసోలేషన్ లెవెల్. ఓకేనా. సో అలా మనం మన సెషన్ ని ఏ లెవెల్ కావాలంటే ఆ ఐసోలేషన్ లెవెల్ కి చేంజ్ చేసుకోవచ్చు. కానీ మనం ఏది మనం సెట్ చేయలేదు అంటే బై డిఫాల్ట్ గా సీక్వెల్ సర్వర్ ఎప్పుడు రీడ్ కమిటెడ్ ఐసోలేషన్ లెవెల్లో ఉండేలాగా చూస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ సెషన్ అంటిల్ మనం చేంజ్ చేసే వరకు. ఓకేనా అండి. ఆ పాయింట్ అర్థమైందా. సో ఇప్పుడు ఫస్ట్ రీడ్ అన్కమిటెడ్ అంటే ఏంటంటే సో ఇట్ ఈస్ రీడింగ్. ఇక్కడ ఏముంది, అన్కమిటెడ్ డేటాని రీడ్ చేయడమే కదా రీడ్ అన్కమిటెడ్ అంటే. అంటే నా ట్రాన్సాక్షన్ అనేది నేను ఒక ఎక్స్ప్లిసిట్ ట్రాన్సాక్షన్ రాయడం స్టార్ట్ చేసిన తర్వాత సో కంప్లీట్ లాజిక్ అయిపోయిన తర్వాత నేను ఇంకా కమిట్ చేయలేదు ఆర్ ఎల్స్ రోల్ బ్యాక్ చేయలేదు అంటే నా ట్రాన్సాక్షన్ అనేది ప్రోగ్రెస్ లోనే ఉంది. ఓకేనా. సో అలా ప్రోగ్రెస్ లో ఉన్న డేటాని అదర్ యూజర్ చూడగలిగితే సో దాన్నే జనరల్ గా రీడ్ అన్కమిటెడ్ డేటా అంటారు. అన్కమిటెడ్ డేటాని రీడ్ చేస్తున్నాడు అంటే ఆ పర్టికులర్ సెషన్ ఖచ్చితంగా రీడ్ అన్కమిటెడ్ ఐసోలేషన్ లెవెల్లో ఉంటేనే సో సెకండ్ యూజర్ డేటాని రీడ్ చేయగలరు. ఓకేనా. అదర్ దాన్ దట్ మనకి బై డిఫాల్ట్ రీడ్ కమిటెడ్ లో ఉండింది అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఆ పర్టికులర్ సెకండ్ యూజర్ ఎవరైతే డేటా చూడాలనుకుంటున్నాడో ఆ పర్టికులర్ యూజర్ కి డేటా అనేది రాదనమాట. క్వరీ అనేది మనకి ఎగ్జిక్యూటింగ్ లోనే ఉండిపోతుంది. ఎందుకు అంటే రీడ్ కమిటెడ్ అంటే ఏంటంటే ఖచ్చితంగా కమిట్ చేస్తేనే అంటే ఇప్పుడు నేను అప్డేట్ చేస్తున్నాను అనుకోండి నేను ఖచ్చితంగా కమిట్ చేస్తేనే అదర్ యూజర్ నా పర్టికులర్ టేబుల్లో డేటా చూడగలడు. ఎందుకు అంటే అతని సెషన్ రీడ్ కమిటెడ్ లో ఉంటుంది. అంటే రీడ్ కమిటెడ్ కింద ఉంది మన సెషన్ అంటే ఖచ్చితంగా అదర్ యూజర్ కమిట్ చేస్తేనే సెకండ్ యూజర్ కి డేటా కనిపిస్తుంది. లేదంటే క్వరీ అనేది ఎగ్జిక్యూటింగ్ లోనే ఉండిపోతుంది. ఓకే. సో అది నేను మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను. యాజ్ ఆఫ్ నౌ డెఫినేషన్స్ మాత్రం అర్థం చేసుకోండి. సో రీడ్ అన్కమిటెడ్ ఈజ్ నథింగ్ బట్ అన్కమిటెడ్ డేటాని ఎప్పుడైతే సెకండ్ యూజర్ రీడ్ చేయాలనుకుంటాడో అప్పుడు తన సెషన్ ని రీడ్ అన్కమిటెడ్ లోకి మార్చుకుంటాడు. ఓకేనా. అప్పుడే తను రీడ్ చేయగలడు. ఓకేనా. సో అదే రీడ్ కమిటెడ్ అంటే ఖచ్చితంగా కమిట్ చేస్తేనే ఫస్ట్ యూజర్ కమిట్ చేస్తేనే సెకండ్ యూజర్ ఆ పర్టికులర్ టేబుల్లోని డేటా చూడగలరు. ఓకేనా. సో నెక్స్ట్ రిపీటబుల్ రీడ్ సీరియలైజబుల్ కూడా ఆల్మోస్ట్ సిమిలరే బట్ ఇవన్నీ మీకు ప్రాక్టికల్ గా చూపిస్తేనే అర్థమవుతుంది. డెఫినేషన్ చెప్పినా అర్థం అవ్వదు. ఓకేనా అండి. సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూసారంటే మనకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డర్టీ రీడ్స్, నాన్ రిపీటబుల్ రీడ్స్, ఫ్యాంటమ్ రీడ్స్ అని. సో ఇప్పుడు డర్టీ రీడ్ అంటే ఏంటంటే మీరు ఈ రిప్రజెంటేషన్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు అనమాట. లైక్ ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఏమి డర్టీ రీడ్స్. డర్టీ రీడ్ ఈజ్ నథింగ్ బట్ ఎప్పుడైతే సెకండ్ యూజర్ అన్కమిటెడ్ డేటాను రీడ్ చేస్తాడో అప్పుడు ఒక యూజర్ కి ఒక అవుట్పుట్ ఇంకొక యూజర్ కి ఇంకొక అవుట్పుట్ వస్తుందని చెప్పుకున్నాం కదా. డిఫరెంట్ అవుట్పుట్స్ వస్తే దాన్నే డర్టీ రీడ్స్ అంట. ఓకేనా. సో ఈ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది, రీడ్ అన్కమిటెడ్ ఐసోలేషన్ లెవెల్లో ఉన్నప్పుడు మనకి డర్టీ రీడ్ అనే ప్రాబ్లం వస్తుంది. ఓకేనా.
సో ఈ డర్టీ రీడ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే మన సెషన్ ని రీడ్ కమిటెడ్ ఐసోలేషన్ లెవెల్ కిందకి మార్చుకోవాలి. ఓకే. సో రీడ్ కమిటెడ్ ఐసోలేషన్ లెవెల్ కిందకి మార్చినామంటే అక్కడ మీనింగ్ ఏంటి? ఖచ్చితంగా ఫస్ట్ యూజర్ కమిట్ చేస్తేనే సెకండ్ యూజర్ కి అవుట్పుట్ వస్తుంది. అవునా? సో అప్పుడు మారే ఛాన్సెస్ ఉండదు కదా ఇద్దరికి అవుట్పుట్ అనేది. ఎస్. లైక్ ఖచ్చితంగా ఫస్ట్ కమిట్ చేసేసి ఉంటాడంటే పర్మనెంట్ గా సేవ్ అయిపోయి ఉంటుంది. సో అదే టేబుల్లో డేటా ఇంకొక యూజర్ రీడ్ చేసినా అదే అవుట్పుట్ వస్తుంది. అప్పుడు ఈ డర్టీ రీడ్స్ అనే ప్రాబ్లం అవాయిడ్ అవుతుందా? డిఫరెంట్ అవుట్పుట్స్ రావు కదా. అవును. సో అప్పుడు మనకి ఈ ప్రాబ్లమ్ అవాయిడ్ చేయొచ్చు. ఓకేనా? బై సెట్టింగ్ రీడ్ కమిటెడ్ ఐసోలేషన్ లెవెల్. నెక్స్ట్ ఈ రీడ్ కమిటెడ్ ఐసోలేషన్ లెవెల్ సెట్ చేసినా మనకు అక్కడ ఇంకొక కొత్త ప్రాబ్లం వస్తుంది. అదేంటంటే నాన్ రిపీటబుల్ రీడ్స్. ఓకేనండి. సో ఈ నాన్ రిపీటబుల్ రీడ్స్ ప్రాబ్లం ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక బిగిన్ ఎక్స్ప్లిసిట్ ట్రాన్సాక్షన్ రాయడం స్టార్ట్ చేసిన విత్ బిగిన్ ట్రాన్స్ కీవర్డ్ అండ్ దెన్ నేను 2 సెలెక్ట్ స్టేట్మెంట్లు యూస్ చేస్తున్నాను అనుకోండి సమ్ కండిషన్ స్పెసిఫై చేసి. సో ఇప్పుడు జనరల్ గా మన ప్రకారం 2 సెలెక్ట్ స్టేట్మెంట్స్ యూస్ చేస్తాం సేమ్ టేబుల్లోని సేమ్ డేటా. ఓకేనా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ ని సమ్ వేర్ కండిషన్ స్పెసిఫై చేసింటాం. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంటే మళ్ళీ సేమ్ సెలెక్ట్ స్టేట్మెంట్ మళ్ళీ రాసింటాం సెకండ్ టైం. ఓకేనా? ఇప్పుడు 2 ఒకేసారి ఎగ్జిక్యూట్ చేస్తే మన ప్రకారం మనకు అవుట్పుట్ లో ఎలా వస్తుంది? ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ కి ఏ అవుట్పుట్ వస్తుందో సెకండ్ సెలెక్ట్ స్టేట్మెంట్ కి అదే కదా రావాలి. ఎందుకంటే సేమ్ టేబుల్ నేమ్ సేమ్ కండిషన్ మొత్తం సేమ్ క్వరీ. కానీ అక్కడ మనకి డిఫరెంట్ రీడ్స్ వస్తాయి అన్నమాట. రిపీట్ అవ్వవు, నాన్ రిపీటబుల్ రీడ్స్. రిపీట్ కాకుండా వస్తాయి అన్నమాట రీడ్స్. సో అది మనకు క్లియర్ గా తెలుస్తుంది దిస్ ఈస్ ఏ నాన్ రిపీటబుల్ రీడ్ ప్రాబ్లమ్. ఓకేనా? సో అలాంటి నాన్ రిపీటబుల్ రీడ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది? రీడ్ కమిటెడ్ ఐసోలేషన్ లెవెల్ స్టేట్ లో ఉన్నప్పుడు మన సెషన్. ఓకేనా? సో ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు సెట్ రిపీటబుల్ రీడ్ ఐసోలేషన్ లెవెల్. మన సెషన్ ని రీడ్ కమిటెడ్ నుంచి రిపీటబుల్ రీడ్ మారుస్తాం. ఎందుకు అంటే ఈ ప్రాబ్లమ్ ని అవాయిడ్ చేయడానికి. ఓకేనా? సో అది నేను చూపిస్తాను మీకు ఎలా ప్రాబ్లమ్స్ అవాయిడ్ అవుతుంది. ఓకేనా అండి? సో ఇప్పుడు ఫస్ట్ ఏంటి? రీడ్ అన్కమిటెడ్. అన్కమిటెడ్ ఈజ్ నథింగ్ బట్ రీడింగ్ అన్కమిటెడ్ డేటా. ఓకేనా? అన్కమిటెడ్ కమిట్ చేయని డేటా ఇంకొక యూజర్ రీడ్ చేసినప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమే డర్టీ రీడ్. ఓకేనా? సో అప్పుడు డర్టీ రీడ్ అంటే ఏం చెప్పొచ్చు? జస్ట్ అన్కమిటెడ్ డేటా రీడ్ చేస్తే మనకు వచ్చే ప్రాబ్లం డర్టీ రీడ్. సో ఈ డర్టీ రీడ్ ప్రాబ్లం వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళ సెషన్ ఆ పర్టికులర్ యూజర్ సెషన్ రీడ్ అన్కమిటెడ్ లో ఉంటేనే మనకి ఈ ప్రాబ్లం వస్తుంది. సో ఈ ప్రాబ్లం వచ్చిందంటే వాట్ హీ హ్యాస్ టు డూ మీన్స్ హీ హ్యాస్ టు సెట్ ద ఐసోలేషన్ లెవెల్ టు రీడ్ కమిటెడ్. ఓకేనా? సో రీడ్ కమిటెడ్ కిందకి మార్చినాడంటే తన సెషన్ ని అప్పుడు ఖచ్చితంగా కమిట్ చేస్తే అదే ఫస్ట్ యూజర్ కమిట్ చేస్తేనే సెకండ్ యూజర్ కి డేటా కనిపిస్తుంది. సో అప్పుడు మనకి డర్టీ రీడ్స్ ప్రాబ్లం అవాయిడ్ అవుతుంది. సో ఈ రీడ్ కమిటెడ్ సెట్ చేసినామంటే మనకి ఇక్కడ ఈ ప్రాబ్లం అవాయిడ్ చేసినా మనకి కొత్త ప్రాబ్లం ఒకటి వస్తుంది. సో ఆ ప్రాబ్లం ఏమంటే నాన్ రిపీటబుల్ రీడ్. ఓకేనా? సో ఈ పర్టికులర్ ప్రాబ్లం వచ్చిందంటే నాన్ రిపీటబుల్ రీడ్ మనం ఏం చేయాలంటే మనం రిపీటబుల్ రీడ్ ఐసోలేషన్ లెవెల్ సెట్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఉంది ఏంటి? ప్యాంటమ్ రీడ్స్. ఈ ప్యాంటమ్ రీడ్స్ అనేది ఇప్పుడు జనరల్ గా డర్టీ రీడ్స్ మనకు ఓన్లీ రీడ్ అన్కమిటెడ్ లో ఉన్నప్పుడు వస్తుంది. అవునా? నెక్స్ట్ రీడ్ కమిటెడ్ లో ఉన్నప్పుడు మనకి నాన్ రిపీటబుల్ రీడ్స్ ప్రాబ్లం వస్తుంది. ఓకేనా? సో ఈ ప్యాంటమ్ రీడ్స్ ప్రాబ్లం అనేది ఈ 3 ఐసోలేషన్ లెవెల్స్ ఫస్ట్ 3 ఉన్నాయి కదా, ఈ 3 ఐసోలేషన్ లెవెల్స్ లో ఏ ఐసోలేషన్ లెవెల్ లో ఉన్నా మన సెషన్ ఎప్పుడైనా రావచ్చు అన్నమాట. ఓకేనా? జనరల్ గా ప్యాంటమ్ రీడ్స్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే ఎక్కువగా డేటా అనేది యాడ్ ఆన్ అయినప్పుడే, అంటే అది నెక్స్ట్ మీకు చూపిస్తే అప్పుడే అర్థమవుతుంది. మనకి ఎప్పుడైతే రికార్డ్స్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ సమ్ రికార్డ్స్ డిలీట్ చేసి మళ్ళీ సెలెక్ట్ చేస్తే మనకి ఏమవుతుంది? మనం సమ్ డేటాని డిలీట్ చేసింటామండి సేమ్ టేబుల్లోని డేటాని. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏదైతే డిలీట్ చేసింటామో దాన్ని మళ్ళీ మనం సెలెక్ట్ స్టేట్మెంట్ రాస్తున్నాం అనుకోండి, అప్పుడు మనకి డిలీట్ అయిపోయిన డేటా ఏమవుతుంది? ఓన్లీ స్ట్రక్చర్ వస్తుంది. అవునా? డేటా మొత్తం డిలీట్ చేసింటాం ఒక టేబుల్లోని డేటా, ఇమీడియట్ గా సెలెక్ట్ చేస్తాం టేబుల్ డేటా. ఓకే, అప్పుడు మనకి ఖచ్చితంగా అవుట్పుట్ రాకూడదు, ఓన్లీ స్ట్రక్చర్ రావాలి. కానీ మనకి అక్కడ డేటా అనేది యాడ్ ఆన్ అయిపోయింది అనుకోండి, ఏదైతే డిలీట్ చేసింటామో సమ్ రికార్డ్స్ అనేవి యాడ్ ఆన్ అయినాయి అంటే ఆ పర్టికులర్ ప్రాబ్లమే ప్యాంటమ్ రీడ్స్. ఓకేనా? సో ఈ ప్యాంటమ్ రీడ్స్ వచ్చిందంటే బ్లైండ్ గా ఏం చేస్తామంటే సీరియలైజబుల్ ఐసోలేషన్ లెవెల్ కి మారుస్తాం మన సెషన్. ఓకేనా? సో ఈ సీరియలైజబుల్ ఐసోలేషన్ లెవెల్స్ ఈ పర్టికులర్ ఐసోలేషన్ లెవెల్ సెట్ చేస్తామంటే ఏమవుతుంది అంటే ఇప్పుడు మనం ఏదైతే టేబుల్ పైన ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తామో ఆ పర్టికులర్ టేబుల్ పైన అదర్ యూజర్స్ ఏమీ పర్ఫామ్ చేయలేడు అనమాట. లైక్ తను డేటాను కూడా చూడలేడు, తను అప్డేషన్స్ చేయలేడు, ఇన్సర్షన్ చేయలేడు, ఏది చేయలేడు అనమాట. ఇప్పుడు ఆ పర్టికులర్ ఇప్పుడు మన సెషన్ లో మనం ఏదైతే టేబుల్ పైన ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తామో ఆ పర్టికులర్ టేబుల్ పైన అదర్ యూజర్స్ ఏ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయలేడు, ఓన్లీ మనం మాత్రమే చేయగలం.
సో అందుకనేసే మాక్సిమం రియల్ టైంలో సీరియలైజబుల్ ఐసోలేషన్ లెవెల్ సెట్ చేయరు. ఎందుకంటే చాలా మంది యూజర్స్ ని మనం అక్కడ బ్లాక్ చేసినట్టే కదా. ఎస్ సో అందుకని ఇది సెట్ చేయరు అనమాట. ఓకేనా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం కూడా చాలా రేర్ కేసెస్ అనమాట. బట్ ఇన్ కేస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఐసోలేషన్ లెవెల్స్. ఓకే ఓకేనా. మిగతా వాళ్ళకి అర్థమైందా అండి? తేజస్విని తప్ప ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు. Yes, yes, అర్థమైంది. yes. ఓకే. ఇది ఖచ్చితంగా కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. నేను మీకు ప్రాక్టికల్ గా చూపిస్తా, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఐ మీన్ క్లియర్ పిక్చర్ రావచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇక్కడ లాకింగ్ మెకానిజం ఉందండి. ఓకేనా. సో ఈ లాకింగ్ మెకానిజం ఏమంటే జస్ట్ వాట్ ఈస్ వాట్ అండ్ డెఫినేషన్స్ ఇవ్వడం కోసమే, ఇన్ కేస్ ఇంటర్వ్యూలో అడిగితే. ఓకేనా. లేదంటే దీన్ని ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. సో మనకి జనరల్ గా మీకు లాక్స్ ఎన్ని టైప్స్ ఆఫ్ లాక్స్ ఉన్నాయి అంటే వీ హ్యావ్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాక్స్. ఒకటి ఏంటంటే షేర్డ్ లాక్, అండ్ దెన్ వీ హ్యావ్ ఇంటెంట్ ఎక్స్క్లూజివ్ లాక్, అండ్ దెన్ వీ హ్యావ్ ఎక్స్క్లూజివ్ లాక్. ఓకేనా అండి. సో ఇక్కడ చూసారంటే మనకి లాకింగ్ హైరార్కీ, జనరల్ గా మన హైరార్కీ ఎలా ఉంటుందండి, డేటా ఎలా స్టోర్ అవుతుంది ఇన్సైడ్ డేటాబేస్, టేబుల్స్ లో పేజెస్ లో రోస్, ఇలానే కదా మనకి డేటా అనేది స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు మనకి షేర్డ్ లాక్ అంటే ఏంటి అంటే, షేర్డ్ లాక్ ఇస్ నథింగ్ బట్ మీరు ఎప్పుడైతే ఒక డేటా అంటే ఒక పర్టికులర్ టేబుల్లోని డేటాని రీడ్ చేయగలుగుతున్నారో ఆ పర్టికులర్ క్వరీ పైన షేర్డ్ లాక్ ఉంది అని మీనింగ్. అంటే ఇప్పుడు రీడ్ చేయగలము అంటే మనం సెలెక్ట్ స్టేట్మెంటే కదా, సెలెక్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం రిట్రీవ్ చేస్తాం, అవునా, రీడ్ చేస్తాం డేటాని. సో ఇప్పుడు మీరు సెలెక్ట్ స్టేట్మెంట్ రాసి మీరు క్వరీ రన్ చేస్తున్నారు అంటే ఆ పర్టికులర్ క్వరీ పైన, ఆ పర్టికులర్ సెలెక్ట్ స్టేట్మెంట్ రాసిన క్వరీ పైన సీక్వెల్ సర్వర్ ఆటోమేటిక్ గా షేర్డ్ లాక్ అప్లై చేస్తుంది అనమాట. జస్ట్ ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ పైన షేర్డ్ లాక్ ఉంది అని మీనింగ్. ఓకేనా. సో వెన్ ఎవర్ యు ఆర్ ట్రైంగ్ టు రీడ్ ద డేటా, then SQL server will acquire automatically, share lock will be applied. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూసారంటే ఎక్స్క్లూజివ్ లాక్. సో మీరు డేటా రీడ్ చేయగలుగుతున్నారు అంటే ఆ పర్టికులర్ క్వరీ పైన షేర్ లాక్ ఉందని మీనింగ్. ఇక్కడ ఎక్స్క్లూజివ్ లాక్ అంటే ఏంటంటే, సో ఇప్పుడు జనరల్ గా మనం ఏదైనా అప్డేషన్స్ మాడిఫై చేయాలంటే మనం వి విల్ బి యూజింగ్ అప్డేట్ స్టేట్మెంట్, అవునా. సో ఇప్పుడు మీరు ఒక అప్డేట్ స్టేట్మెంట్ రాసి మీరు సమ్ వాల్యూస్ ని మాడిఫై చేయాలనుకుంటున్నారు అంటే ఆ పర్టికులర్ క్వరీ పైన ఎక్స్క్లూజివ్ లాక్ ఉందని మీనింగ్. Whenever you are trying to modify some data, then that particular query acquires exclusive lock. ఓకేనా అండి. సో ఇప్పుడు మనం అప్డేట్ చేయడం అంటే ఎక్కడ చేస్తాము, వాల్యూస్ నే కదా మనం అప్డేట్ చేస్తాం, ఆ వాల్యూస్ రోస్ లోనే కదా ఉంటాయి. సో అందువల్ల అది ఎక్స్క్లూజివ్ లాక్ అనేది జనరల్ గా రో పైన జరుగుతుంది అని చెప్తారు. ఓకేనా. సో ఇప్పుడు ఎక్స్క్లూజివ్ లాక్ అనేది రో పైన ఉంది అంటే మనకి ఇంటెంట్, ఇప్పుడు రో అనేది ఎక్కడ ఉంటుంది, ఇన్సైడ్ టేబుల్స్ లో పేజెస్ లో రోస్, అవునా. సో ఎక్స్క్లూజివ్ లాక్ అనేది రో పైన జరుగుతుంది అంటే ఇంటెంట్ ఎక్స్క్లూజివ్ లాక్ అనేది టేబుల్ పైన పేజ్ పైన ఉంటుందని మీనింగ్. ఓకేనా. సో అంతే అన్నమాట. సో ఇది బేసిక్ గా మీరు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ వాళ్ళు అడిగితే జస్ట్ షేర్డ్ లాక్ ఇస్ నథింగ్ బట్ వెన్ ఎవర్ యు ఆర్ రీడింగ్ ద డేటా దెన్ దట్ పర్టికులర్ క్వరీ అక్వైర్స్ షేర్డ్ లాక్ అని చెప్పొచ్చు. ఎక్స్క్లూజివ్ లాక్ అంటే ఏంటంటే వెన్ ఎవర్ యు ఆర్ ట్రైయింగ్ టు మోడిఫై సమ్ డేటా, ఓకేనా, దెన్ దట్ పర్టికులర్ క్వరీ అక్వైర్స్ ఎక్స్క్లూజివ్ లాక్ అని చెప్తాం. ఓకేనా. సో ఎక్స్క్లూజివ్ లాక్ అనేది రో పైన జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ లాక్ అనేది రో పైన జరుగుతుంది కాబట్టి ఇంటెంట్ ఎక్స్క్లూజివ్ లాక్ అనేది టేబుల్ పైన పేజ్ పైన జరుగుతుంది అని చెప్పొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఓకే, నోట్స్ రాసుకున్నాయండి, తర్వాత ప్రాక్టికల్ గా చూద్దాం. ఎక్కడి వరకు చెప్పాను, ఐసోలేషన్ లెవెల్స్ కదా. ఫస్ట్ వన్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి, రీడ్ అన్కమిటెడ్, ఫస్ట్ ఐసోలేషన్ లెవెల్. Note down the definition. We can retrieve the flying data. We can retrieve the flying data. It means even though if the data is not committed. It means even though if the data is not committed.
Next point, here we get dirty reads problem. Here we get dirty reads problem. Next side heading, second, read committed isolation level. So read committed పక్కన bracket లో పెట్టుకోండి to avoid dirty reads problem. To avoid dirty reads problem. Next, note down the definition. If we set this isolation level, as read committed, then then we get only committed data. Then we get only committed data after they did commit or rollback. After they did commit or rollback. నెక్స్ట్ నోట్ అని ఒక పాయింట్ రాసుకోండి. నోట్లో జస్ట్ ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి, రీడ్ కమిటెడ్ బిహేవియర్. Whenever we use select statement, then then it acquires shared log. Whenever we use select statement, then it acquires ACQUIRES. Then it acquires shared log. Comma. Immediately after a select statement, read completes, it releases the shared log. And next point, here we get non-repeatable reads problem. Next isolation level. Third one, repeatable reads. In the brackets, to avoid non-repeatable reads problem. Repeatable reads side heading పెట్టుకొని పక్కన bracket లో to avoid non-repeatable reads problem. Note down the definition. If we set this isolation level as repeatable reads, then then SQL Server will not release the log.
until we commit or roll back the transaction. SQL Server will not release the lock until we commit or roll back the transaction. Next isolation level, serializable. In the brackets to avoid phantom reads. Next definition raskondi. If we set this level means there will be entire lock on the table. If we set this level means there will be entire lock on the table. And no one cannot modify that particular table. Next point, to avoid phantom reads problem, we use this serializable level. Next side heading పెట్టుకోండి problems, concurrency problems or problems. ఈ 3 నోట్ చేసుకోండి, dirty reads, non-repeatable reads and then phantom reads. So first keep side heading as dirty reads. Note down the definition. When a transaction reads uncommitted data, then it is called dirty reads. When a transaction reads uncommitted data, then it is called dirty reads. Next side heading, non-repeatable reads. In the same transaction, we are executing the same query more than once. In the same transaction, we are executing the same query more than once. But we are getting different values. Okay, repeat once. Non-repeatable reads, sir. అవునక్క. Okay. In the same transaction, we are executing the same query. More than once. But we are getting different values. Is a non-repeatable read problem.
Next, side heading, Phantom reads. We will be getting phantom reads. We will be getting phantom reads when it is in any isolation level. When it is in any isolation level other than serializable. Other than serializable. Next side heading, locking mechanism అని పెట్టుకోండి. Locking mechanism. We have 3 different types of locks. So first one shared lock, second one exclusive lock, and then third one intent exclusive lock. ఈ 3 నోట్ చేసుకో. First, note down the definition for shared lock. Whenever you are trying to read the data, then THN, then that particular query acquires shared lock. Whenever you are trying to read the data, then that particular query acquires shared lock. Next, a second one, exclusive lock. So in the brackets, it will happen on row అని పెట్టుకోండి, రాసుకోండి. Exclusive lock పక్కన brackets లో it will happen on row. Next, definition. Whenever you are trying to modify the data, then that particular query acquires exclusive lock. Next, third one, intent exclusive lock. In the brackets, it happens on table and page. Next, note down the definition. If there is exclusive lock on top of row, if there is exclusive lock on row, if there is exclusive lock on row, then SQL Server acquires intent exclusive lock on page and table. If there is exclusive lock on row, then SQL Server acquires intent exclusive lock on page and table.
ఓకేనండి, కంప్లీట్ అయిందా? ఎస్ కంప్లీట్. సో ఇప్పుడు మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఈ ఐసోలేషన్ లెవెల్స్ యూజ్ చేసి ఎలా ఆ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేస్తామో చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, నాకు బ్యాంక్ డీటెయిల్స్ అనే టేబుల్లో సమ్ బ్యాంక్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. లైక్ బ్యాంక్ నేమ్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్రాంచెస్, ఏ డిస్ట్రిక్ట్, ఏ స్టేట్ లో ఉంది. ఓకేనా? సో దిస్ ఇస్ నాట్ ఏ అక్యురేట్ డేటా. ఓకేనా అండి? సో ఇక్కడ చూసారంటే మనకు సమ్ బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదో ఒక బ్యాంక్ తీసుకుందాం. లైక్ ఓకే, ఇప్పుడు నేను జస్ట్ స్టేట్ బ్యాంక్ ఉన్న డీటెయిల్స్ మాత్రం రిట్రీవ్ చేస్తాను. ఇప్పుడు మనకి స్టేట్ బ్యాంక్ ఉన్న స్టేట్ ఏదండి? స్టేట్ బ్యాంక్ ఏ స్టేట్ లో ఉంది? ఇక్కడ కర్ణాటక స్టేట్ లో మనకి స్టేట్ బ్యాంక్ ఉందని డీటెయిల్స్ వస్తున్నాయి. అవునా? సో ఇప్పుడు ఏం చేస్తాము, ఇప్పుడు జనరల్ గా మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడు వస్తాయి? డర్టీ రీడ్స్ కానీ, నాన్ రిపీటబుల్ కానీ, ఫ్యాంటమ్ రీడ్స్ కానీ. సో మనకి మల్టిపల్ యూజర్స్ ఒకే డేటాబేస్ లోని ఒకే టేబుల్ పైన ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తే మనకు అప్పుడు ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవునా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఫస్ట్ సెషన్ నేను అనుకుంటా. ఓకేనా? సో ఇక్కడ ఒక యూజర్ పర్ఫామ్ చేస్తుంటాడు, ఇక్కడ ఇంకొక యూజర్ పర్ఫామ్ చేస్తాడు. సేమ్ డేటాబేస్, ట్రాన్సాక్షన్స్ అనే డేటాబేస్ లోని ఈ పర్టికులర్ బ్యాంక్ డీటెయిల్స్ అనే టేబుల్ పైన ఇద్దరు యూజర్స్ ఒకేసారి ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేలాగా చూద్దాం. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను నేను, ఫస్ట్ ఇప్పుడు నేనే అనుకుంటా ఇది. నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఐ విల్ స్టార్ట్ రైటింగ్ బిగ్ ఎక్స్ప్లిసిట్ ట్రాన్సాక్షన్. ఓకేనా? సో ఎక్స్ప్లిసిట్ ట్రాన్సాక్షన్ అనేది ఎలా రాస్తాము? ఇట్ విల్ స్టార్ట్ విత్ బిగ్ ఇన్ ట్రాన్ కీవర్డ్. ఓకేనా? ఏదైనా మనం బిగ్ ఇన్ ట్రాన్సాక్షన్ అని అయినా పెట్టచ్చు, లేదు బిగ్ ఇన్ ట్రాన్ అని పెట్టినా సేమ్ అనమాట, ఇది రెండు ఒకటి. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ పర్టికులర్ ఇప్పుడు నా సెషన్ డిఫాల్ట్ గా ఏ ఐసోలేషన్ లెవెల్లో ఉన్నట్టు, ఇక్కడ నేను ఇంకా ఏ ఐసోలేషన్ లెవెల్ సెట్ చేయలేదు. అవునా అండి? ఈ సెషన్ కానీ నేను ఏ ఐసోలేషన్ లెవెల్ సెట్ చేయాల ఈ పర్టికులర్ సెషన్స్ ని. సో ఇప్పుడు ఏ ఐసోలేషన్ లెవెల్లో ఉన్నట్టు బై డిఫాల్ట్? సో ఇక్కడ మనకు 4 ఉన్నాయి కదా, ఈ 4 లో మనకి బై డిఫాల్ట్ రీడ్ కమిటెడ్. ఓకేనా? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనం ఏది సెట్ చేయలేదు అంటే మన సెషన్ అనేది బై డిఫాల్ట్ రీడ్ కమిటెడ్ లో ఉన్నట్టు. ఓకేనా? సో ఇప్పుడు నేను జస్ట్ ఒక ఎక్స్ప్లిసిట్ ట్రాన్సాక్షన్ రాయడం స్టార్ట్ చేసిన. నేనేం చేస్తానంటే నేను సమ్ వాల్యూస్ ని మాడిఫై చేస్తాను. ఈ పర్టికులర్ టేబుల్లోని బ్యాంక్ డీటెయిల్స్ టేబుల్లోని సమ్ ఒక వాల్యూని నేను మాడిఫై చేస్తాను. ఓకేనా? సో అప్డేట్ బ్యాంక్ డీటెయిల్స్ సెట్, నేను స్టేట్ ని మాడిఫై చేస్తాను. ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఉన్న డీటెయిల్స్ రిట్రీవ్ చేస్తే మనకు స్టేట్ బ్యాంక్ కర్ణాటకలో ఉంది. ఓకేనా? సో ఈ స్టేట్ ని నేను మారుస్తాను. ఓకేనా? సో ఎలా మారుస్తా అంటే ఫస్ట్ ప్రాబ్లం ఏంటండి, మనకున్న ఫస్ట్ ప్రాబ్లం డర్టీ రీడ్స్. అవునా? సో ఫస్ట్ మనకి డర్టీ రీడ్స్ ప్రాబ్లం ఎలా వస్తుందో చూద్దాం. సో ఇప్పుడు డర్టీ రీడ్ కాబట్టి నేను జస్ట్ డర్టీ రీడ్ అని ఇస్తున్నా, జస్ట్ మీ రెఫరెన్స్ కోసం. మనం ఏదైతే ప్రాబ్లం డిస్కస్ చేసుకుంటున్నామో ఆ ప్రాబ్లం ఇస్తున్నా. ఓకేనా? మన బ్యాంక్ నేమ్ ఏంటి? స్టేట్ బ్యాంక్. ఓకేనా? నేను ఇక్కడ ఇంకా కమిట్ కానీ రోల్ బ్యాక్ కానీ చేయట్లా. ఓకేనా అండి? ఇక్కడ ఫస్ట్ యూజర్ ఏం చేస్తున్నా అంటే జస్ట్ నేను ఈ స్టేట్ ఏదైతే స్టేట్ బ్యాంక్ ఉన్న స్టేట్ ని మాడిఫై చేస్తున్నా, కర్ణాటక కాకుండా సమ్ అదర్ వాల్యూని మాడిఫై చేస్తున్నా. ఓకేనా? సో ఈ స్టేట్ ని మారుస్తున్నాను. ఓకేనా? సో ఇదే మీన్ టైంలో ఇక్కడ నేను కమిట్ కానీ రోల్ బ్యాక్ కానీ చేయట్లేదు. ఓకేనా? ఎందుకంటే ఇది కమెంట్ లైన్స్ లో ఉంటే ఎగ్జిక్యూట్ అవ్వదు, తెలుసు కదండి. ఓకేనా? సో ఇదే మీన్ టైంలో ఇంకొక యూజర్ ఏం చేస్తాడు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ యూజర్ ఏం చేస్తాడు, కూడా తను ఏం చేయాలనుకుంటున్నాడు అంటే ఈ బ్యాంక్ డీటెయిల్స్ లో డేటాని చూడాలనుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదే క్వరీని యూజ్ చేద్దాం. ఇప్పుడు తను ఏం చేస్తాడంటే ఈ స్టేట్ బ్యాంక్ ఉన్న డీటెయిల్స్ ని చూడాలి అనుకుంటున్నాడు. ఎవరు? సెకండ్ యూజర్. ఓకేనా? సో ఇప్పుడు ఇద్దరు పర్ఫామ్ చేసేది ఒకే డేటాబేస్ లో ఒకే టేబుల్ పైన అట్ ఏ టైం. ఓకేనా? సో ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ యూజర్ ఏం చేస్తున్నాడు, జస్ట్ హీస్ ట్రైయింగ్ టు అప్డేట్ ద స్టేట్ బ్యాంక్ ఉన్న డీటెయిల్స్ ని. ఓకేనా? స్టేట్ ని
ఇక్కడ ఏం చేస్తున్నాడు సెకండ్ యూజర్ స్టేట్ బ్యాంక్ ఉన్న డీటెయిల్స్ రిట్రీవ్ చేయాలనుకుంటున్నాడు, ఏ స్టేట్ లో ఉంది సంథింగ్ తెలుసుకోవడం కోసం. ఓకేనా. సో ఇప్పుడు ఇద్దరు అట్ ఏ టైం పర్ఫామ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు నేను ఫస్ట్ యూజర్ ఏం చేస్తాడు, హీస్ ట్రైంగ్ టు అప్డేట్ ద వాల్యూ. ఓకేనా. సో ఇదే మీన్ టైంలో సెకండ్ యూజర్ కూడా పర్ఫామ్ చేస్తాడు, ఏంటి బ్యాంక్ డీటెయిల్స్ ని రిట్రీవ్ చేయాలనుకుంటాడు. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమైందండి, జనరల్ గా మనం ఏది అప్డేట్ చేసినా 1 row అఫెక్టెడ్ 2 rows అఫెక్టెడ్ ఇలా వస్తుంది, అవునా. సో ఇప్పుడు మనకి డీటెయిల్స్ ఏముంటుంది ఇక్కడ, సో తను అప్డేట్ చేసిన వాల్యూ నాకేం కనిపిస్తుంది, నేనే ఫస్ట్ యూజర్ అనుకుంటే నేను ఏదైతే వాల్యూ అప్డేట్ చేసినా నాకు ఆ వాల్యూ కనిపిస్తుంది, అవునా. సో ఇప్పుడు సెకండ్ యూజర్ కి ఇక్కడ ఏమైంది, తను రీడ్ చేస్తే తనకి ఏమైనా డేటా అవుట్పుట్ వచ్చిందా. సో ఇక్కడ చూసారంటే మనకి ఎగ్జిక్యూటింగ్ లోనే ఉంది క్వరీ, అవునా. సో ఎందుకు తను రీడ్ చేయలేకపోతున్నాడు అంటే తన సెషన్ దేని కింద ఉంది, రీడ్ కమిటెడ్ కింద ఉంది. ఓకేనా. సో రీడ్ కమిటెడ్ ఇక్కడ ఈ సెషన్ కూడా ఫస్ట్ యూజర్ ఏదైతే ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాడో ఈ సెషన్ కూడా రీడ్ కమిటెడ్ కిందే ఉంది, ఎందుకంటే ఏది సెట్ చేయలేదు కాబట్టి. ఫస్ట్ యూజర్ చేయలేదు, సెకండ్ యూజర్ చేయలేదు. ఓకేనా. సో ఇప్పుడు సెకండ్ యూజర్ డేటాను రీడ్ చేయాలనుకుంటున్నాడు. సో ఇప్పుడు తన సెషన్ రీడ్ కమిటెడ్ కింద ఉంది. సో రీడ్ కమిటెడ్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, రీడ్ కమిటెడ్ ఈజ్ నథింగ్ బట్ రీడింగ్ కమిటెడ్ డేటా. ఖచ్చితంగా ఫస్ట్ యూజర్ అంటే ఈ పర్టికులర్ టేబుల్ పైన ఇప్పుడంటే మనం ఇక్కడ ఇద్దరు యూజర్స్ ఏం చేస్తానో చూస్తాను కాబట్టి మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ సెకండ్ యూజర్ కి రియల్ టైమ్ లో తెలుస్తుందా ఈ టేబుల్ పైన ఎవరు ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నారు, తెలియదు కదా. హలో అర్థం. వినిపిస్తుంది సార్. ఓకే. సో ఇప్పుడు ఈ పర్టికులర్ యూజర్ కి ఈ పర్టికులర్ బ్యాంక్ డీటెయిల్స్ పైన ఎవరెవరు ఏ యూజర్ ఏ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నాడో తెలియదు, అవునా అండి. సో ఇప్పుడు తను డేటా రిట్రీవ్ చేయాలనుకుంటా అన్నాడు, ఈ పర్టికులర్ బ్యాంక్ డీటెయిల్స్ డేటా. ఓకేనా. కానీ తనకు డేటా చూపించట్లా, ఎందుకు అంటే తన సెషన్ రీడ్ కమిటెడ్ కింద ఉంది. రీడ్ కమిటెడ్ బిహేవియర్ ఏముంటుంది, జనరల్ గా రీడ్ కమిటెడ్ అంటే ఖచ్చితంగా అంటే ఈ సెషన్ రీడ్ కమిటెడ్ కింద ఉంటే ఆ పర్టికులర్ ఏదైతే యూజర్ ఆ పర్టికులర్ సెషన్ లో ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాడో సో తను ఏం చేయాలంటే ఖచ్చితంగా అదర్ యూజర్స్ రీడ్ కమిటెడ్ కింద ఉంది అంటేనే అదర్ యూజర్స్ కమిట్ చేస్తేనే తనకి డేటా అనేది చూపిస్తుంది. రీడింగ్ కమిటెడ్ డేటా ఖచ్చితంగా అదర్ యూజర్ ఇప్పుడు ఎంతమంది యూజర్స్ అయినా ఏ ఆపరేషన్స్ అయినా పర్ఫామ్ చేయండి, వాళ్ళు కమిట్ చేస్తేనే తనకి డేటా కనిపిస్తుంది, ఎందుకంటే తన సెషన్ రీడ్ కమిటెడ్ కింద ఉంది కాబట్టి. అర్థమైందా పాయింట్. సో మిగతా వాళ్ళకి జస్ట్ ఏం లేదండి, ఇప్పుడు రీడ్ కమిటెడ్ కింద ఉంది అంటే ఖచ్చితంగా తన ఏదైతే ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తారో ఆ పర్టికులర్ డేటా తను చూడాలి అంటే రీడ్ కమిటెడ్ కింద ఉంటే అదర్ యూజర్స్ ఆ పర్టికులర్ టేబుల్ పైన ఏదైనా ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తా అంటే వాళ్ళు కమిట్ చేస్తేనే అతనికి డేటా కనిపిస్తుంది, లేదంటే క్వరీ అనేది ఎగ్జిక్యూటింగ్ లోనే ఉంటుంది. ఓకేనా. సో ఇలాంటప్పుడు ఇతను ఏం చేయాలంటే ఇప్పుడు తన రిక్వైర్మెంట్ ఎలా ఉందంటే సో డేటా అనేది కరెక్ట్ గా ఉన్నా లేకపోయినా తనకు డేటా అనేది తనకు డిస్ప్లే అవ్వాలి, డేటా అనేది తను చూడాలి ఖచ్చితంగా. ఓకేనా. సో అదర్ యూజర్స్ వెళ్ళి చెప్పలేడు కదా, సో మీరు కమిట్ చేశారా లేదా ఇలా మనం అడగలేము కదా, సో మీరు ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నారా ఏంటి అనేసి. సో అతని రిక్వైర్మెంట్ ఖచ్చితంగా తన డేటా అది అక్యురేట్ గా ఉన్నా పర్లేదు లేకపోయినా పర్లేదు, హీ వాంట్ టు రిట్రీవ్ ద డేటా. ఓకేనా. సో అలాంటి కేసెస్ లో ఏం చేస్తాడంటే హీ విల్ చేంజ్ ది సెషన్ టు సమ్ అదర్ ఐసోలేషన్ లెవెల్. ఓకేనా. సో ఐసోలేషన్ లెవెల్ రీడ్ అన్కమిటెడ్ ఐసోలేషన్ లెవెల్ సెట్ చేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే సో అతను అదర్ యూజర్స్ ఈ పర్టికులర్ టేబుల్ పైన ఏ ఆపరేషన్స్ అయినా పర్ఫామ్ చేసుకొని వాళ్ళు కమిట్ చేయకపోయినా రీడింగ్ అన్కమిటెడ్ డేటా కదా, రీడ్ అన్కమిటెడ్ అంటే సో ఈ అదర్ యూజర్ కమిట్ చేయకపోయినా తనకు డేటా అనేది వస్తుంది, ఎందుకంటే అతను రీడ్ చేస్తున్నది అన్కమిటెడ్ డేటా. ఓకే. సో ఫస్ట్ మనం సెట్ చేసి చూపిస్తాం మీకు. మనం ఏదైనా ఐసోలేషన్ లెవెల్ సెట్ చేయాలి అంటే we have to use this syntax like set transaction isolation level and then మనం ఏ ఐసోలేషన్ లెవెల్ సెట్ చేయాలో ఆ పర్టికులర్ ఐసోలేషన్ లెవెల్ నేమ్ ఇస్తాం ఇక్కడ. ఓకేనా అండి, జస్ట్ సింగిల్ లైన్ క్వరీ అంతే. ఓకేనా. జస్ట్ మనకి ఇలా కమాండ్స్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మన సెషన్ దేని కింద ఉంది, అన్కమిటెడ్ కింద ఉంది. ఓకేనా. రీడ్ అన్కమిటెడ్ ఐసోలేషన్ లెవెల్ కిందకి మన సెషన్ మారిపోయి ఉంటుంది, ఎందుకంటే మనం చేంజ్ చేస్తాం కాబట్టి. ఓకేనా. సో ఇప్పుడు రీడ్ అన్కమిటెడ్ ఉంది అంటేనే సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే సో ఇక్కడ యూజర్ పర్ఫామ్ చేసే ఆపరేషన్స్ అన్ని ఖచ్చితంగా అదర్ యూజర్ ఈ పర్టికులర్ టేబుల్ పైన ఆపరేషన్స్ అంటే కమిట్ చేసినా చేయకపోయినా అతనికి డేటా అనేది కనిపిస్తుంది, ఎందుకంటే హీఈస్ రీడింగ్ ద అన్కమిటెడ్ డేటా, తన సెషన్ ని మార్చుకున్నాడు కాబట్టి. సో ఇప్పుడు మనము ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం.
అట్ ఏ టైము ఆపరేషన్స్ పర్ఫామ్ చేశారు అనుకోండి. ఇప్పుడు తనకి డేటా వచ్చిందా? ఎస్. ఈ పర్టికులర్ డేటా డర్టీ రీడ్ వచ్చిందా? సో ఏదైతే వాల్యూ మాడిఫై చేసింటారో అది వచ్చింది, అవునా? సో ఇట్లా మనకు అన్కమిటెడ్ డేటా, మనకి డేటా ఎలా ఉన్నా పర్లేదు అనే టైంలో మనం రీడ్ అన్కమిటెడ్ గా మార్చుకొని డేటా చూడాలి అనుకునే టైంలో ఇలాంటి కేసులో మాత్రమే మనం రీడ్ అన్కమిటెడ్ సెట్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ యూజర్ ఏం చేస్తాడు, ఇంకా తను కమిట్ చేయలా. ఓకేనా? సో తను ఇంకెన్నైనా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు తనది డేటా అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఏదైనా కమిట్ చేయలేదు లేదంటే రోల్ బ్యాక్ చేయలేదు. ఇంకా తను ఏదో ఏ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తే తనకు అవన్నీ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి ఫస్ట్ యూజర్ కి, అవునా అండి? ఎస్. సో ఇప్పుడు తను ఏం చేస్తాడు, ఇప్పుడు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇప్పుడు సెకండ్ యూజర్ డేటా రిట్రీవ్ చేసినాడు, సంథింగ్ వాల్యూస్ వచ్చినాయి. ఓకేనా? విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఫస్ట్ యూజర్ ఇంతకు ముందు ఆపరేషన్ ఏదైతే లాజిక్ పెట్టింటాడో ఆ లాజిక్ పర్ఫామ్ చేయక ముందు ఏ డేటా ఉంటుందో ఆ డేటా మళ్ళీ ఆ డేటాకి వెళ్ళాలి అనుకుంటాడు. అప్పుడు జస్ట్ రోల్ బ్యాక్ చేశాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనం అప్డేట్ చేయక ముందు ఏదైతే వాల్యూ ఉందో స్టేట్ బ్యాంక్ ఉన్న స్టేట్, ఆ పర్టికులర్ స్టేట్ తనకు కనిపిస్తుంది, అవునా? ఫస్ట్ మనకి కర్ణాటకనే కదా ఉంది. అవును. సో రోల్ బ్యాక్ ఇస్ నథింగ్ బట్ రోలింగ్ బ్యాక్ టు ద ప్రీవియస్ స్టేట్. మనం ఏదైతే ఆపరేషన్ పర్ఫామ్ చేసిందో దానికి ముందు ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ పర్టికులర్ వాల్యూ అనేది మనకు వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు సెకండ్ యూజర్ కి ఏమొచ్చింది, 1 సెకండ్ ముందు తనకేమొచ్చింది, డర్టీ రీడ్ వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఏ స్టేట్ లో ఉందంటే సమ్ డర్టీ రీడ్ స్టేట్ లో ఉంది అని వచ్చింది. ఇప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఒక 2 సెకండ్స్ తర్వాత ఇక్కడ ఇంకా కమిట్ చేయలే కాబట్టి ఫస్ట్ యూజర్ ఇంకెన్ని మోడిఫికేషన్స్ పర్ఫామ్ చేస్తాడో అవన్నీ తనకు రిఫ్లెక్ట్ అవుతాయి ఇక్కడ, అవునా? సో ఇప్పుడు సేమ్ టేబుల్లో సేమ్ డేటా, ఐ మీన్ స్టేట్ బ్యాంక్ ఉన్న స్టేట్ ఇద్దరికి ఒకటే చూపించాలి కానీ డిఫరెంట్ గా చూపిస్తాను, అవునా? సో ఇది ఒక ప్రాబ్లమే కదా. సో ఈ ప్రాబ్లమ్ ని డర్టీ రీడ్ ప్రాబ్లం అంటాం. ఓకేనా? సో ఈ డర్టీ రీడ్ ప్రాబ్లం మనకి ఎప్పుడు వస్తాం, జనరల్ గా మనకి ఎప్పుడైతే మన సెషన్ మనము రీడ్ అన్కమిటెడ్ గా మారుస్తున్నాము అప్పుడు మాత్రమే మనకి ఈ ప్రాబ్లం వస్తుంది. అదే కమిటెడ్ ఉంటే మనకి అవుట్పుటే రాదు. చూడు, సెకండ్ యూజర్ కి అవుట్పుటే వచ్చింది, ఎందుకంటే కంపల్సరీ కమిట్ అయిన డేటాని రీడ్ చేయాలి అనే ఇది ఉంటుంది కాబట్టి ఈ పర్టికులర్ సెషన్ కి. బట్ మనం ఇలాంటివి ఎప్పుడు రిట్రీవ్ చేస్తామంటే డేటా అనేది ఖచ్చితంగా కావాలి, ఏదో ఒక డేటా అది అక్యురేట్ గా లేకపోయినా పర్లేదు అనే కేసెస్ లో మాత్రమే మన ఐసోలేషన్ లెవెల్ ని రీడ్ అన్కమిటెడ్ గా మార్చుకొని మనం డేటాను రిట్రీవ్ చేస్తాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి డర్టీ రీడ్స్ ప్రాబ్లం అంటాం. ఓకేనా? అర్థమైందండి మిగతా వాళ్ళకి? సో నెక్స్ట్ ఏముంది మనకి, నెక్స్ట్ ప్రాబ్లం రిపీటబుల్ రీడ్స్. ప్రాబ్లం ఐసోలేషన్ లెవెల్ కాదు, నాన్ రిపీటబుల్ రీడ్స్. సెకండ్ ప్రాబ్లం నెక్స్ట్ మనకున్నది నాన్ రిపీటబుల్ రీడ్ ప్రాబ్లం. ఓకేనా? సో ఈ నాన్ రిపీటబుల్ రీడ్ ప్రాబ్లం ఎలా వస్తుందో చూద్దాం. సో ఇప్పుడు మనకి 2 సెషన్స్ కొత్త సెషన్స్ తీసుకున్నా. సో ఈ కొత్త సెషన్స్ 2 డిఫాల్ట్ మనకి కమిటెడ్ లో ఉంటాయి, అవునా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జస్ట్ విల్ రైట్, సో సేమ్ సెలెక్ట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫస్ట్ యూజర్ ఏం చేస్తాడంటే, సో తను ఏం చేస్తున్నాడు, జస్ట్ ఎక్స్ప్లిసిట్ ట్రాన్సాక్షన్ రాయడం స్టార్ట్ చేస్తున్నాడు. ఓకేనా? సో తను ఏం చేస్తున్నాడు, జస్ట్ స్టేట్ బ్యాంక్ ఉన్న డీటెయిల్స్ ని రిట్రీవ్ చేస్తున్నాడు. ఓకేనా? స్టేట్ బ్యాంక్ ఏ స్టేట్ లో ఉందండి, ఇప్పుడు మనకి కర్ణాటకలో ఉంది. ఓకేనా? సో ఇప్పుడు సమ్ బిజినెస్ లాజిక్ కోసం తను ఏం చేస్తాడంటే సమ్ 10 సెకండ్స్ డిలే ఇచ్చిన తర్వాత అగైన్ సేమ్ స్టేట్మెంట్ మళ్ళీ సేమ్ డేటాని రిట్రీవ్ చేయాలనేది తన రిక్వైర్మెంట్ ఉండొచ్చు. ఓకేనా? సమ్ టైం డిలే తర్వాత. ఓకేనా? సో అప్పుడు ఏం చేస్తాము, ఫస్ట్ ఏ స్టేట్మెంట్ రాస్తాము, సేమ్ అదే సెలెక్ట్ స్టేట్మెంట్ మళ్ళీ రాస్తాం. ఓకేనా? సో ఇప్పుడు మన ప్రకారం ఈ 2 సెలెక్ట్ స్టేట్మెంట్ల అవుట్పుట్ సేమ్ రావాలి, అవునా అండి?
టూ సెలెక్ట్ స్టేట్మెంట్స్ రాసినాము, సేమ్ కండిషన్స్ ఇస్తే మనకు సేమ్ అవుట్పుటే కదా వస్తుంది. ఇదే అవుట్పుటే ఎక్స్పెక్ట్ చేస్తాం సెకండ్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినా. అవునా? హలో. ఎస్ 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 ఇప్పుడు మనకి ఈ టైంలో, ఈ మీన్ టైంలో ఇప్పుడు ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత సమ్ డిలే ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఈ సెలెక్ట్ స్టేట్మెంట్. సో ఇప్పుడు ఈ రెండు సెలెక్ట్ స్టేట్మెంట్ల అవుట్పుట్ మనకి మన ప్రకారం మనకి సేమ్ రావాలి. ఓకేనా? సో ఇదే టైంలో అదర్ యూజర్, సెకండ్ యూజర్ ఏం చేస్తారంటే ఈ పర్టికులర్ స్టేట్ బ్యాంక్ ఉన్న డీటెయిల్స్ ని సమ్ మాడిఫై చేస్తాడు అనుకున్నాం. ఓకేనా? సో స్టేట్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి? నాన్ రిపీటబుల్ కాబట్టి నేను అది ఇస్తున్నా. జస్ట్ ఇది మీ రెఫరెన్స్ కోసం ఇస్తున్నాను అండి. ఇప్పుడు సెకండ్ యూజర్ ఏం చేస్తున్నాడు? సేమ్ స్టేట్ బ్యాంక్ ఉన్న డీటెయిల్స్ ని సమ్ వాల్యూని మాడిఫై చేస్తున్నాడు, స్టేట్ ని మాడిఫై చేస్తున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఇద్దరు ఒకే టైంలో ఎగ్జిక్యూట్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. సో నేను ఇది ఎగ్జిక్యూట్ చేసిన, పర్టికులర్ సెకండ్ యూజర్ అప్డేట్ చేసింది ఎగ్జిక్యూట్ చేసిన. ఇక్కడ చూసామంటే మనకు 10 సెకండ్స్ టైం ఇచ్చాం కదండి. సో 10 సెకండ్స్ తర్వాత మనకు అవుట్పుట్ వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొచ్చింది చూడండి. ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ కి అవుట్పుట్ ఏమొచ్చింది? స్టేట్ బ్యాంక్ కర్ణాటక స్టేట్ లో ఉన్నట్టు వచ్చింది. ఓకేనా? 10 సెకండ్స్ తర్వాత ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయి ఉంటుంది బ్యాక్ ఎండ్ లో. సో అప్పుడు మనకి ఇక్కడ ఏమో అవుట్పుట్ వచ్చింది? స్టేట్ అనేది చేంజ్ అయిందా? ఎస్ ఎస్ సో ఎందుకు స్టేట్ చేంజ్ అయింది చెప్పండి. సో ఇదే మీన్ టైంలో, ఈ పర్టికులర్ ఎక్స్ప్లిసిట్ ట్రాన్సాక్షన్ రన్ చేసిన మీన్ టైంలోనే సెకండ్ యూజర్, అదర్ యూజర్ ఏం చేస్తాడంటే ఆ పర్టికులర్ స్టేట్ బ్యాంక్ ఉన్న స్టేట్ ని మార్చాడు. ఓకేనా? స్టేట్ వాల్యూని మార్చాడు. ఓకేనా? సో తను చేంజ్ ఎస్ చేశాడు ఎస్ కాబట్టి ఆ రిఫ్లెక్షన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? సో అది ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు మనకి రెండు సెషన్స్ ఏ పర్టికులర్ స్టేట్ లో ఉన్నాయి? ఐసోలేషన్ లెవెల్. రెండు కూడా మనకి రీడ్ కమిటెడ్ లోనే ఉన్నట్టు కదా, ఎందుకంటే మనం ఇక్కడ ఈ సెషన్ లోను మనం ఐసోలేషన్ లెవెల్ చేంజ్ చేయలేదు, ఈ పర్టికులర్ సెషన్ లోను చేంజ్ చేయలేదు. అవునా? ఎస్ ఎస్ సో ఇప్పుడు మీరు చూసారంటే ఇప్పుడు రీడ్ జనరల్ గా మనకు నాన్ రిపీటబుల్ రీడ్స్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది? రీడ్ కమిటెడ్ లో ఉన్నప్పుడే కదా మనకి ప్రాబ్లం వస్తుంది. సో ఇక్కడ మీరు రిప్రజెంటేషన్ చూసినారంటే ఇందాక మనం రీడ్ అన్కమిటెడ్ గా మార్చినప్పుడు మనకి డర్టీ రీడ్ అనే ప్రాబ్లం వచ్చింది. అవునా అండి? ఎస్ ఇప్పుడు మనకి నాన్ రిపీటబుల్ రీడ్స్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేస్తాం. ఈ నాన్ రిపీటబుల్ రీడ్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే మన స్టేట్ రీడ్ కమిటెడ్ లో ఉన్నప్పుడు మనకి ఈ ప్రాబ్లం వస్తుంది. ఓకేనా? ఎస్ సో ఇంతకు ముందు మనకి రీడ్ కమిటెడ్ లో ఉన్నప్పుడు ఫస్ట్ మన సెకండ్ యూజర్ సెషన్ రీడ్ కమిటెడ్ లో ఉన్నప్పుడు తనకి డర్టీ రీడ్ ప్రాబ్లం రాలేదు, ఎందుకంటే తనకి అవుట్పుటే రాలేదు కాబట్టి. క్వరీ అనేది ఎస్ ఎగ్జిక్యూటింగ్ లో ఉండింది కాబట్టి అవును తర్వాత తన రిక్వైర్మెంట్ కోసం తను ఏం చేసినాడు? తన సెషన్ ని రీడ్ అన్కమిటెడ్ కిందకి మార్చుకొని తర్వాత రీడ్ చేశాడు. డేటా రీడ్ చేస్తే అక్కడ మనకి డర్టీ రీడ్ ప్రాబ్లం వచ్చింది. ఓకేనా? సో ఎస్ ఇప్పుడు మనకు నాన్ రిపీటబుల్ రీడ్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే మన సెషన్ అనేది రీడ్ కమిటెడ్ లో రీడ్ ఉన్నప్పుడు వస్తుంది. కమిటెడ్ సో ఎప్పుడు ఎస్ ఈ ప్రాబ్లం ఇప్పుడు దీన్ని నాన్ రిపీటబుల్ రీడ్ ప్రాబ్లం గా ఎందుకు అనుకుంటా ఉన్నామంటే ఇప్పుడు మన ప్రకారం ఈ సెకండ్ యూజర్ ఏం చేస్తున్నాడో మనకు తెలియదు. ఓకేనా? ఇప్పుడు మనకి ఇది మాత్రమే తెలుసు, మన సెషన్ లో మనం ఏం చేస్తున్నాం మనకు తెలుసు. సో ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఏది వస్తుందో సెకండ్ సెలెక్ట్ స్టేట్మెంట్ అవుట్పుట్ కూడా అదే రావాలి, సేమ్ రీడ్స్ రిపీట్ అవ్వాలి. ఓకేనా? ఎస్ సో ఇప్పుడు నా ప్రకారం నాకు క్లియర్ గా తెలుస్తుంది కదా ఇక్కడ. సో దిస్ ఈజ్ నాట్ ఏ రిపీటబుల్ రీడ్, అంటే రీడ్ అనేది రిపీట్ అవ్వలేదు. అవునా? సో అది నాట్ రిపీటింగే కదా. రీడ్ రిపీట్ అవ్వకపోతే దాన్ని నాన్ రిపీటబుల్ రీడ్ ప్రాబ్లం అని అంటాం. ఓకేనా? సో అక్కడ మనకు అర్థం అవుతుంది కదా ఇది నాన్ రిపీటబుల్ రీడ్ ప్రాబ్లం అని, ఎందుకంటే రీడ్స్ రిపీట్ అవ్వట్లేదు. ఎస్ ఎస్ సో మీకు ఇది చూస్తా అంటే మీకు అర్థమవుతుంది కదా ఏ ప్రాబ్లం అనేసి. అర్థమవుతుంది. సో అదన్నమాట. సో అది నాన్ రిపీటబుల్ రీడ్స్ ప్రాబ్లం. సో ఎందుకు ఇది రీడ్ కమిటెడ్ లో ఉన్నా మనకి నాన్ రిపీటబుల్ రీడ్స్ ప్రాబ్లం వస్తుంది అంటే జనరల్ గా రీడ్ కమిటెడ్ బిహేవియర్ అని మీకు నోట్ లో ఒక పాయింట్ చెప్పారు చూడండి, చదవండి అది. ఎస్ ఎస్ చెప్పారు. ఆ పాయింట్ ఒకసారి చదువుతారా ఎవరైనా? Read committed behavior whenever we use select statement, then it occurs shared lock. Immediately after a select statement, read completes, it releases the started lock, shared lock. ఓకే. సో దానికి మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ మనము ఒక ఎక్స్ప్లిసిట్ ట్రాన్సాక్షన్ రాయడం స్టార్ట్ చేసాం కదండి. స్టార్ట్ చేసి ఇప్పుడు రీడ్ కమిటెడ్ బిహేవియర్ ఏమి అంటే జనరల్ గా ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ ఇప్పుడు ఈ పర్టికులర్ ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అవునా? మనకి జనరల్ గా తర్వాత 10 సెకండ్స్ డిలే ఇచ్చిన తర్వాత ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? Yes. సో ఇక్కడ మనకి ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ రీడ్, ఈ పర్టికులర్ రీడ్ కంప్లీట్ అయిపోగానే ఏమవుతుందంటే ఇప్పుడు జనరల్ గా మనకు షేర్ లాక్ అంటే ఏం చెప్పుకున్నాము?
సో వెన్ ఎవర్ ఇట్ రీడ్స్ ద డేటా దెన్ దట్ పర్టికులర్ క్వరీ అక్వైర్ షేర్డ్ లాక్ అని చెప్పుకున్నాం. సో రీడింగ్ ఈజ్ నథింగ్ బట్ సెలెక్ట్ స్టేట్మెంట్ యూజ్ చేయడమే కదా. సో ఇప్పుడు సెలెక్ట్ yes, స్టేట్మెంట్ yes. యూజ్ చేస్తున్నారు అంటేనే అది ఆ పర్టికులర్ క్వరీ పైన మనకి షేర్డ్ లాక్ ఉందని మీనింగ్. ఓకేనా. అవును. సో ఇమీడియట్ గా ఇప్పుడు ఈ రీడ్ కమిటెడ్ బిహేవియర్ ఎందుకు డిస్కస్ చేసుకుంటామంటే ఈ పర్టికులర్ సెషన్ మనకి రీడ్ కమిటెడ్ లో ఉంది కాబట్టి. ఓకేనా. Yes. సో రీడ్ కమిటెడ్ బిహేవియర్ ఏమి అంటే ఈ పర్టికులర్ ఎప్పుడైతే సెలెక్ట్ స్టేట్మెంట్ రీడ్ కంప్లీట్ అవుతుందో ఇమీడియట్ గా మనకి ఆ పర్టికులర్ షేర్డ్ లాక్ అనేది రిలీజ్ అయిపోతుంది. ఓకేనా. అంటే ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ రీడ్ కంప్లీట్ అయితేనే లాక్ రిలీజ్ అయిపోతుంది. ఓకేనా. ఈ లాక్ రిలీజ్ అవ్వడం Okay. వల్ల ఈ 10 seconds గ్యాప్ చూడండి. ఈ 10 seconds గ్యాప్ లో అదర్ యూజర్ ఏదో సమ్ అప్డేషన్స్ చేశాడు. ఓకేనా. సో ఆ అప్డేషన్స్ అనేది ఆ Okay. 10 seconds గ్యాప్ లో ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎప్పుడు నెక్స్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యే టైంకి ఆ పర్టికులర్ ఇది ఏదైతే అప్డేషన్ చేసింటాడో ఆ పర్టికులర్ అప్డేషన్ అనేది మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఓకేనా. అర్థమైంది. Okay. సో అదనమాట. అందుకనేసి ఇప్పుడు మనకి సెకండ్ డిఫరెంట్ రీడ్ ఇక్కడ వస్తుంది. ఓకేనా. ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ మనకి రెండు సేమ్ సెలెక్ట్ స్టేట్మెంట్ రాసినా మనకి డిఫరెంట్ రీడ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే రీడ్ కమిటెడ్ బిహేవియర్ అది. ఒకవేళ లాక్ అనేది కంప్లీట్ గా పెట్టుకోనింది అనుకోండి మొత్తం రీడ్స్ అన్ని కంప్లీట్ అయ్యే వరకు అప్పుడు మనకి పర్టికులర్ అప్డేషన్ అనేది మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. ఓకేనా. సో ఎందుకు అంటే అది రీడ్ కమిటెడ్ బిహేవియర్ అదనమాట. ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ రీడ్ కంప్లీట్ అవగానే లాక్ రిలీజ్ అయిపోతుంది. ఆ లాక్ రిలీజ్ అవ్వడం వల్ల అదర్ యూజర్స్ ఏదైనా మోడిఫికేషన్స్ చేస్తే ఆ పర్టికులర్ మోడిఫికేషన్స్ అనేది నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే. సో దాని వల్ల మనకి ఇక్కడ నాన్ రిపీటబుల్ రీడ్స్ అనే ప్రాబ్లం వస్తాం. ఓకే. ఇప్పుడు మనం సో ఇక్కడ వెయిట్ ఫర్ డిలే అని ఇలా ఏం సెట్ చేయకుండా ఒకవేళ 2 at a time ఎగ్జిక్యూట్ చేస్తే అప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లం వస్తుందా? రావచ్చు రాకపోవచ్చు. మేబీ అదర్ యూజర్ Okay. చేసే మోడిఫికేషన్ బట్టి. సో ఆ మీన్ టైమ్ లో మనకు అది జరిగిపోయింది. సో ఈ గ్యాప్ లో. Okay. ఓకేనా. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా. కానీ Okay. బిహేవియర్ ఏమంటే ఒక రీడ్ కంప్లీట్ అయిపోతానే సో అదర్ యూజర్స్ ఏది చేసినా అది రిఫ్లెక్ట్ అయిపోతుంది. అది రీడ్ Okay. కమిటెడ్ బిహేవియర్. ఓకేనా. సో సో ఇలాంటి రియల్ టైమ్ సినారియోలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అంటే చాలా ఇలా రేర్ అంట. బట్ చాలా తక్కువే అంట బేసిక్ గా జరగడం ఇలాంటి కేసెస్. బట్ ఒకవేళ ప్రాబ్లం వస్తే అవాయిడ్ చేయడానికి యాజ్ ఎ డేటాబేస్ డెవలపర్ మనం ఎప్పుడు రెడీగా ఉండాలి కదా. సో మనకు Fine. అట్లీస్ట్ ఐడియా ఉండాలి అనమాట. సో ఏ ప్రాబ్లం సో అసలు ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి ఆ ప్రాబ్లమ్ అవాయిడ్ చేసి పక్కన పెడితే మనకి ఇదే ప్రాబ్లం అని మనకు అర్థం అవ్వాలి ఫస్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు. తర్వాత Yes. అవాయిడింగ్ కి ఏ ప్రాబ్లం సెట్ చేస్తే సరిపోతుంది. మనకు ఆ మాత్రం ఐడియా ఉంటే ఎనఫ్ అన్నమాట. Fine. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ పర్టికులర్ నాన్ రిపీటబుల్ రీడ్ ప్రాబ్లం వచ్చిందంటే మనం ఏం చేయాలండి? నెక్స్ట్ ఏ ఐసోలేషన్ లెవెల్ సెట్ చేయాలి టు అవాయిడ్ నాన్ రిపీటబుల్ రీడ్ ప్రాబ్లం? సో ఇక్కడ మీరు చూసుకున్నారంటే మీరు ఈ పర్టికులర్ రిప్రజెంటేషన్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మీరు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చండి. లైక్ ఇప్పుడు మనకి రిపీటబుల్ కరెక్ట్ మనం రిపీటబుల్ రీడ్ సెట్ చేయాలి. సో ఫస్ట్ మీరు ఇక్కడ రీడ్ కమిటెడ్ లో ఉంది అనుకోండి మనకి ఐసోలేషన్ లెవెల్ మనకు అప్పుడు వచ్చే ప్రాబ్లం డర్టీ రీడ్. ఓకేనా. సో డర్టీ రీడ్ ప్రాబ్లం వస్తే దాన్ని అవాయిడ్ చేయడానికి విల్ బి సెట్టింగ్ రీడ్ కమిటెడ్ ఐసోలేషన్ లెవెల్. ఓకేనా. ఈ లెవెల్లో ఉన్నా కూడా మనకి నాన్ రిపీటబుల్ రీడ్ అనే ప్రాబ్లం రావచ్చు. వీ కెన్ అవాయిడ్ డర్టీ రీడ్స్ బై సెట్టింగ్ దిస్ లెవెల్ as read committed, but we will get some new problem which is non-repeatable reads. Okay. So ఈ ప్రాబ్లం వచ్చిందంటే we have to set repeatable read isolation level. ఓకేనా. సో ఇప్పుడు మన సెషన్ అనేది రీడ్ కమిటెడ్ లో ఉంది దాన్ని రిపీటబుల్ రీడ్ గా మార్చినామంటే we can avoid this. నాన్ రిపీటబుల్. సో ఇప్పుడు మన సెషన్ డిఫాల్ట్ గా దేని కింద ఉంది నాన్ రిపీటబుల్ రీడ్స్ లో నో ఐసోలేషన్ లెవెల్. ఐసోలేషన్ రీడ్ కమిటెడ్ లో ఉంది. ఓకే. ఓకే. రీడ్ కమిటెడ్ లో ఉంది కాబట్టి మనకి నాన్ రిపీటబుల్ రీడ్స్ ప్రాబ్లం వస్తుంది. yes. ఓకేనా. రీడ్ కమిటెడ్ లో ఉన్నప్పుడు మనకి ప్రాబ్లం వస్తుంది. ఈ ప్రాబ్లం అవాయిడ్ చేయాలంటే మన ఐసోలేషన్ లెవెల్ ని మనం రిపీటబుల్ రీడ్ గా మార్చాలి. ఓకే. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏది సెట్ చేయాలి కాబట్టి మనకి రీడ్ కమిటెడ్ లో ఉందని మీనింగ్. సో ఇప్పుడు దీన్ని మనం మారుస్తాం బై యూజింగ్ దిస్ సింటాక్స్ సెట్ ట్రాన్సాక్షన్ ఐసోలేషన్ లెవెల్. సో ఇక్కడ మనం రిపీటబుల్ రీడ్ గా మారుస్తున్నాం దీన్ని. ఓకేనండి. ఇప్పుడు మనం రిపీటబుల్ రీడ్ గా మార్చాం దేన్ని మన సెషన్. ఓకేనా. ఇప్పుడు సేమ్ థింగ్ మళ్ళీ ఇదే ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ కి ఏది అవుట్పుట్ వస్తుందో సెకండ్ సెలెక్ట్ స్టేట్మెంట్ కి ఆ డిఫరెంట్ అవుట్పుట్ రాకుండా సేమ్ అవుట్పుట్ వస్తేనే కదా మనకి ప్రాబ్లం అవాయిడ్ అయినట్టు. సో ఇప్పుడు అది చూద్దాం. సో ఈ మీన్ వైల్ లో సెకండ్ యూజర్ సమ్ ఆపరేషన్స్ సమ్ మోడిఫికేషన్ చేశాడు అనుకోండి. ఓకేనా. స్టేట్ ని మార్చాడు. ఓకేనా. ఫస్ట్ ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమో చూద్దాం. ఓకే. స్టేట్ నాన్ రిపీటబుల్ రీడ్ లో ఉంది. ఓకేనా. ఇదే అవుట్పుట్ నాకు మళ్ళీ సెకండ్ సెలెక్ట్ స్టేట్మెంట్ కూడా రావాలి.
ఓకేనా? అప్పుడే మనకి నాన్ రిపీటబుల్ రీడ్ ప్రాబ్లం అవాయిడ్ అయినట్టు. అవునా? డిఫరెంట్ రీడ్స్ రాకుండా సేమ్ అవుట్‌పుట్ రావాలి. ఓకేనా? ఈవెన్ దో సెకండ్ యూజర్ సమ్ మోడిఫికేషన్స్ చేసిన. ఓకేనా అండి? ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. తర్వాత ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. ఇక్కడ చూడండి మనం ఎంత గ్యాప్ ఎంత టైం గ్యాప్ ఇస్తామో అంత టైం తర్వాతే మనకి అవుట్‌పుట్ వస్తుంది. సో, ఇప్పుడు చూడండి మనకి సేమ్ అవుట్‌పుట్ వచ్చిందా రీడ్స్. సో, ఇక్కడ మనం ఈ Yes, yes. ఫస్ట్ యూజర్ పెర్ఫార్మ్ చేసిన ఆపరేషన్స్ ఎప్పుడైతే చేస్తున్నాడో ఆ పర్టిక్యులర్ టైంలోనే అదర్ యూజర్ అప్డేట్ చేయడానికి ట్రై చేశాడు. ఓకేనా? సో, అయినా ఈ పర్టిక్యులర్ అప్డేషన్ అనేది నాకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వల. అవునా అండి? స్టేట్ అనేది నాకు ఇక్కడ రిపీటబుల్ ఇచ్చా. రిపీటబుల్‌గా మారలేదు. అవునా? సో, ఇప్పుడు మనకి ఇక్కడ సేమ్ అవుట్‌పుట్ వచ్చినట్టు. డిఫరెంట్ రీడ్స్ రాలేదు అంటే మనకు అక్కడ నాన్ రిపీటబుల్ రీడ్ ప్రాబ్లమ్ అవాయిడ్ అయినట్టే. అర్థమవుతుందా? Yes, yes, sir. సో, ఇప్పుడు రీడ్ కమిటెడ్‌లో ఉన్నప్పుడు మనకి నాన్ రిపీటబుల్ రీడ్ ప్రాబ్లమ్ వచ్చింది. సో, అందుకని మనం ఏం చేసాము? ఐసోలేషన్ లెవెల్‌ని రిపీటబుల్ రీడ్‌గా మార్చాం. అప్పుడు మనకి ఈ ప్రాబ్లమ్‌ని అవాయిడ్ అయిపోయింది. ఓకేనా? సో, ఇది ఎలా Yes. అవాయిడ్ అయింది అంటే, ఇప్పుడు మన సెషన్ రిపీటబుల్ రీడ్‌కి మార్చినాము అంటే, సో, రిపీటబుల్ రీడ్‌కి మీకు డెఫినిషన్ చెప్పాను చూడండి ఒకసారి. Yes. ఏం చెప్పుకున్నాం? If we set this isolation, then SQL Server will not release the lock until we commit or roll back the transaction. ఓకే. సో, ఇప్పుడు మనకి రీడ్ కమిటెడ్‌లో ఉన్నప్పుడు దాని బిహేవియర్ ఏంటి అంటే, ఒక సెలెక్ట్ స్టేట్‌మెంట్ రీడ్ కంప్లీట్ అవ్వగానే లాక్ రిలీజ్ అయిపోవడం వల్ల అదర్ యూజర్స్ పెర్ఫార్మ్ చేసే మోడిఫికేషన్స్ నెక్స్ట్ సెలెక్ట్ స్టేట్‌మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకి రిఫ్లెక్షన్స్ అనేది ఇక్కడ కనిపిస్తా ఉంది సెకండ్ స్టేట్‌మెంట్‌లో. అప్పుడు మనకు నాన్ రిపీటబుల్ రీడ్స్ ప్రాబ్లమ్ వచ్చింది. సో, అప్పుడు మనం ఏం చేసాం ఐసోలేషన్ లెవెల్‌ని మనము రిపీటబుల్ రీడ్‌గా మార్చాం. ఓకేనా? సో, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే మనకి సేమ్ రీడ్స్ వస్తుంది. ఓకేనా? సో, అప్పుడు మనకి ఇక్కడ నాన్ రిపీటబుల్ రీడ్ ప్రాబ్లమ్ అవాయిడ్ అవుతుంది. సో, ఇది ఎందుకు అవాయిడ్ Yes. అయితుంది అంటే, ఇక్కడ రిపీటబుల్ రీడ్ బిహేవియర్ ఏంటి అంటే, సో, జనరల్‌గా మీరు ఎప్పుడైతే సెలెక్ట్ స్టేట్‌మెంట్ రాస్తారో, సో, మీకు ఒక ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేసినారంటే మీరు కమిట్ చేసే ముందు వరకు ఎన్ని లాజిక్స్ ఉంటాయో, అన్ని లాజిక్స్ ఎగ్జిక్యూట్ అయ్యే వరకు అదర్ యూజర్స్ ఏది పెర్ఫార్మ్ చేసినా లాక్ రిలీజ్ అవ్వదన్నమాట. ఓకేనా? అంటే Okay. కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు కమిట్ చేయక ముందు వరకు ఎన్ని సెలెక్ట్ స్టేట్‌మెంట్స్ రాసున్నా మొత్తం అంతా కంప్లీట్ అయ్యే వరకు లాక్ రిలీజ్ అవ్వదు. సో, లాక్ Okay. రిలీజ్ అవ్వకపోవడం వల్ల అదర్ యూజర్స్ ఏ మోడిఫికేషన్స్ చేసినా అది మనకి రిఫ్లెక్ట్ అవ్వదు. Reflect over this. ఓకేనా? Right. అది రిపీటబుల్ రీడ్ బిహేవియర్. సో, దీనివల్ల Mhm. మనకి ఇక్కడ నాన్ రిపీటబుల్ రీడ్ ప్రాబ్లమ్‌ని అవాయిడ్ చేస్తుంది. ఓకేనా? Okay. అదే రీడ్ కమిటెడ్ బిహేవియర్ అంటే ఖచ్చితంగా ఒక సెలెక్ట్ స్టేట్‌మెంట్ రీడ్ కంప్లీట్ అవ్వగానే లాక్ రిలీజ్ అవ్వడం వల్ల అదర్ యూజర్స్ పెర్ఫార్మ్ చేసే మోడిఫికేషన్స్ మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. Reflect over this. ఓకేనా? అర్థమైందా అండి అది? అర్థమైంది. సో, అది మనకి నాన్ రిపీటబుల్ రీడ్స్ ప్రాబ్లమ్‌ని అవాయిడ్ చేయడానికి మనం సెట్ చేసాం. ఓకేనా? రిపీటబుల్. Fine. ఇప్పుడు నెక్స్ట్ ఉన్న ప్రాబ్లమ్ ఏంటి మనకు? Phantom rates. ఫాంటమ్ రీడ్స్ ప్రాబ్లమ్ ఉంది. ఈ ఫాంటమ్ రీడ్స్ ప్రాబ్లమ్ అనేది మనకి 3 ఐసోలేషన్ లెవెల్స్‌లో ఎక్కడున్నా అంటే మన సెషన్ ఏ ఐసోలేషన్ లెవెల్‌లో ఉన్నా ఎప్పుడన్నా ఈ ప్రాబ్లమ్ రావచ్చనమాట. Okay. ఇప్పుడు మామూలుగా డర్టీ రీడ్ అంటే మనకి ఎప్పుడొస్తుంది? కంపల్సరీ రీడ్ అన్‌కమిటెడ్‌లో Read ఉన్నప్పుడు మనకి ఈ uncommitted. ప్రాబ్లమ్ Yes. వస్తుంది. అదే నాన్ రిపీటబుల్ ఎప్పుడొస్తుంది అంటే మన సెషన్ ఈ ఐసోలేషన్ లెవెల్‌లో Committed. వస్తుంది. ఈ ఫాంటమ్ రీడ్స్ అనేది ఏ లెవెల్‌లో ఉన్నా రావచ్చనమాట ఎక్సెప్ట్ సీరియలైజేషన్. Okay. ఓకేనా? Fine. సో, ఈ ఫాంటమ్ రీడ్స్ వచ్చింది అంటే వాట్ వి హావ్ టు డూ ఈస్ వి హావ్ టు సెట్ ఐసోలేషన్ Serializing. యాస్ సీరియలైజ్డ్. ఓకేనా అండి? సో, ఇప్పుడు Yes. ఫస్ట్ మనం ఫాంటమ్ రీడ్స్ ప్రాబ్లమ్ ఎలా వస్తుందో చూద్దాం. Okay.
వీళ్ళు రెగ్యులర్ గా జాయిన్ అవుతారు దేవా అండ్ దెన్ అవుతారా ఇప్పుడు ఎందుకో ఉన్నటువంటి 3 మెంబర్స్ ఎగ్జిట్ అయిపోయారు. ఫస్ట్ లో అవుతారు, లాస్ట్ కి వచ్చే కొందరికి అందరూ వెళ్ళిపోతారు. అంటే అన్ని క్లాస్ అలానేనా, నా క్లాస్ అలానే? అన్ని లేదు రోజు క్లాసులు పాపం అంతే. లేదు పాపం అలా ఏం లేదు. ఈ రోజు సమ్ నెట్ ఇష్యూస్ అనుకుంటా. ఓకే అందరూ ఉంటారంటే కొంతమంది ఒక 2-3 మెంబర్స్ ఉండరు. మనం ఉండేదే 6 మెంబర్స్. నువ్వు, నేను, తేజస్విని, తను ఎవరు, అజయ్ ఎవరు ఉంటారు కదా, నవీన్ ఎవరు, ఇంకెవరు ఉన్నారండి బ్యాచ్ లో? ఇంకా అజయ్ కుమార్, ప్రవీణ్, దేవరాజ్ అందరూ ఉంటారు. ఏంటండి? అందరూ ఉంటారు మాక్సిమం. ఉండకపోతే వాళ్ళకే రాస్తుంది. తేజస్విని పాపం సమ్ ఇష్యూ ఉన్నట్టుంది. తేజస్విని లేకపోతే లేదా ఇక్కడ? ఓకే, నేను అసలు చూడలేదు. ఒకసారి కనుక్కోవాలి. ఇనిషియల్ గా అయితే నవీన్ బ్రో ఉన్నాడు, అజయ్ ఉన్నాడు. సో వీళ్ళిద్దరు లెఫ్ట్ టైం చూసాను, తేజస్విని చూడలేదు. ఓకే, ఎనీవేస్ మనకి రికార్డింగ్ ఉంది కాబట్టి ఇష్యూ లేదు. ఓకే, రికార్డింగ్ ఉంది కాబట్టి నో ఇష్యూ. సో ఇప్పుడు మనం చూసారంటే ఇక్కడ నేను సమ్ డేటా ఇన్సర్ట్ చేశానండి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసుకుంటున్నాం? వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఫాంటమ్ రీడ్ ప్రాబ్లం. సిస్టర్ వీటికి ఏమైనా సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయంటే లైక్ ఫారెన్ కి ఉన్న టేబుల్ లో వాడకూడదు, లేకపోతే ఏం లేదు, అలా ఏం లేదు. మనకి ప్రాబ్లమ్స్ అనేది ఎప్పుడైనా రావచ్చు కదా, రిలేషన్ ఉన్నా లేకపోతే. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే విల్ స్టార్ట్ రైటింగ్ ఎక్స్ప్లిసిట్ ట్రాన్సాక్షన్. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఫస్ట్, హలో సో నేనేం చేస్తానంటే ఇక్కడ డిలీట్ చేస్తా. ఓకేనా? ఏదైతే ఇన్సర్ట్ చేస్తానో ఆ పర్టికులర్ డేటాను డిలీట్ చేస్తా. ఓకే, సీరియల్ నంబర్ బిట్వీన్ 101 and 107. I'll explain. ఇక్కడ నేనేం చేశానండి, జస్ట్ ఎక్స్ప్లిసిట్ ట్రాన్సాక్షన్ రాసా. ఎక్స్ప్లిసిట్ ట్రాన్సాక్షన్ లో ఏం చేసినాను, డేటా డిలీట్ చేసి తర్వాత అదే డేటాను సెలెక్ట్ చేస్తున్నాను. బట్ కొంచెం గ్యాప్ ఇచ్చా, సమ్ 15 seconds గ్యాప్ తర్వాత నాకు ఏ పర్టికులర్ డేటా నేను రీడ్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇదే మెయిన్ వైల్ లో సెకండ్ యూజర్ ఏం చేస్తాడంటే హీస్ ట్రైయింగ్ టు ఇన్సర్ట్ సమ్ రికార్డ్స్ ఇంటూ అవర్ టేబుల్. ఓకేనా? సో మనం ఏదైతే ఆపరేషన్ పర్ఫామ్ చేసినా ఆ పర్టికులర్ టేబుల్ పైన తను డేటా ఇన్సర్ట్ చేస్తున్నాడు. ఓకేనా? సో నేను ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేసి మీకు అవుట్పుట్ చూపిస్తా. ఆ తర్వాత ఇన్వాలిడ్ కాలమ్ నేమ్, SID. ఓకే, నేను ఇక్కడ మళ్ళీ ఇన్సర్షన్ జరిగింది కదా, deleted photos. సో ఆఫ్టర్ 15 seconds తర్వాత చూద్దాము డేటా ఏమొస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేసాం, జస్ట్ మనం ఇప్పుడు ఫస్ట్ యూజర్ కి ఏం తెలుసు, తను డిలీట్ చేశాడు MSBA బ్యాచ్ ఉన్న డేటాని. ఓకేనా? తర్వాత సమ్ బిజినెస్ లాజిక్ కోసం 15 seconds డిలే తర్వాత ఏం చేశాడు, అదే టేబుల్ లో డేటా రీడ్ చేస్తున్నాడు. సో అప్పుడు మన ఈ ఫస్ట్ యూజర్ ప్రకారం ఏం రావాలి అవుట్పుట్,
నాకేం అవుట్పుట్ వస్తుందండి? డిలీట్ చేసిన తర్వాత ఉన్న అవుట్పుట్ రావాలి. సో మనకి డేటా అనేది కనిపించకూడదు, అంతే కదా. ఇప్పుడు మనం డిలీట్ చేసి సెలెక్ట్ స్ట్రక్చర్. చేస్తున్నామంటే పర్టికులర్ డేటా ఏం రాదు, ఓన్లీ స్ట్రక్చర్ వస్తుంది, ఎస్ఐడి ఎస్ఐఎంఎస్ కోసం, అవునా. కానీ ఇక్కడ నాకేం జరుగుతుంది, ఇన్సర్షన్స్ అనేది జరిగింది, సమ్ డేటా అనేది యాడ్ ఆన్ అయింది, ఓకేనా. సో ఇది క్లియర్ గా అర్థమయ్యే రీడ్ అన్నమాట. లైక్ ఇక్కడ నేను డిలీట్ చేసి సెలెక్ట్ చేస్తున్నా అంటే నాకు ఇక్కడ అవుట్పుట్ అనేది రాకూడదు, ఓకేనా. కానీ డేటా అనేది డేటా అనేది యాడ్ ఆన్ అయింది, ఓకేనా, నా టేబుల్లోకి. ఇలా డేటా యాడ్ ఆన్ అయిందంటే అది దాన్నే ప్యాంటమ్ రీడ్ అంటాం, ఓకేనా. ఓకే ఓకే సో ఈ ప్యాంటమ్ రీడ్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే, సో నేను ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ చేసే మీన్ వైల్ లో సెకండ్ యూజర్ ఆ పర్టికులర్ టేబుల్ లోకి కొన్ని రికార్డ్స్ ని ఇన్సర్ట్ చేశారు. సో దాని వల్ల ఆ రిఫ్లెక్షన్ అనేది మనకి ఇక్కడ జరిగింది, ఓకేనా. సో ఇది Yes. పర్టికులర్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యే మెయిన్ వైల్ లో ఈ టైం ఇచ్చిన మెయిన్ వైల్ లో అదర్ యూజర్ పర్ఫామ్ చేసే ఆపరేషన్స్ మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, ఓకే ఓకే. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ క్లియర్ గా ఫస్ట్ యూజర్ కి అర్థమవుతుంది, నేను డిలీట్ చేసిన తర్వాత మనకి డేటా వస్తుంది అంటే ఇట్ ఈస్ ఎ ప్యాంటమ్ రీడ్, ఓకేనా. సో ప్యాంటమ్ రీడ్ వచ్చింది అంటే వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ వీ హ్యావ్ టు సెట్ ట్రాన్సాక్షన్ ఐసోలేషన్ లెవెల్ యాజ్ సీరియలైజబుల్, ఓకేనా. సో ఇప్పుడు మనం సీరియలైజబుల్ ఐసోలేషన్ లెవెల్ సెట్ చేస్తాం. ఎలా సెట్ చేస్తామండి, సెట్ ట్రాన్సాక్షన్ ఐసోలేషన్ లెవెల్ సీరియలైజబుల్, ఓకే. ఇప్పుడు నేను నా సెషన్ ని సీరియలైజబుల్ ఐసోలేషన్ లెవెల్ కిందకి మార్చా, ఓకేనా. సో ఇప్పుడు నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను, ఓకేనా. డిలీట్ చేసి సేమ్ స్టేట్మెంట్ ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఈ మీన్ వైల్ లో అదర్ యూజర్ పర్ఫామ్ చేసింది ఎగ్జిక్యూట్ చేస్తాను. I'll wait for 15 seconds. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి అవుట్పుట్ వచ్చిందా, ఏమన్నా డేటా వచ్చిందా? లేదు కదా. అదర్ యూజర్ పర్ఫామ్ చేసింది తనకేమైనా కనిపిస్తుందా ఇక్కడ? తన సెకండ్ యూజర్ ఇన్సర్ట్ చేస్తున్నాడు, తనకి ఇన్సర్షన్ కూడా జరగలేదు, క్వరీ అనేది ఎగ్జిక్యూషన్ లోనే ఉంది, అవునా. సో ఇలా ఎందుకు జరిగింది అంటే సీరియలైజబుల్ ఎప్పుడైతే సెట్ చేస్తామో, ఇప్పుడు మనం సీరియలైజబుల్ మన సెషన్ ని సీరియలైజబుల్ కిందకి మార్చుకున్నాము అంటే ఈ పర్టికులర్ టేబుల్ పైన ఏ ఆపరేషన్స్ అయితే ఈ పర్టికులర్ మొత్తం మనం కమిట్ చేసే వరకు ఏ అదర్ రిఫ్లెక్షన్స్ మనకు కనిపించవు, ఓకేనా. ఫస్ట్ యూజర్ కి రిఫ్లెక్ట్ అవ్వవు. దాంతో పాటు ఏమవుతుందంటే ఇప్పుడు అదర్ యూజర్, ఇప్పుడు సెకండ్ యూజర్ తన సెషన్ తన ఏదైతే సెషన్ అంటే ఈ సెషన్ పర్టికులర్ గా ఇప్పుడు రీడ్ కమిటెడ్ లో ఉంది, ఓకేనా. సో ఏ లెవెల్లో అయినా ఉండనియండి, బట్ ఇక్కడ సీరియలైజబుల్ సెట్ చేసినాము. సీరియలైజబుల్ సెట్ చేసి మీరు ఈ పర్టికులర్ సెషన్ లో ఏదైతే టేబుల్స్ వాడతారో ఆ పర్టికులర్ టేబుల్స్ పైన అదర్ యూజర్స్ కూడా ఏమీ పర్ఫామ్ చేయలేరు అనమాట. లైక్ ఇన్సర్షన్ కావచ్చు, అప్డేషన్ కావచ్చు, రీడింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ పర్టికులర్ టేబుల్ పైన అదర్ యూజర్స్ ఏ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయలేరు. అందుకే తనకి రికార్డ్ అనేది ఇన్సర్ట్ అవ్వలేదు, ఎగ్జిక్యూటివ్ లోనే ఉంది, ఓకేనా. సో అక్కడ ఇప్పుడు మీకు రిఫ్లెక్షన్స్ కనిపించకపోవడంతో పాటు అదర్ యూజర్ కూడా తను ఏ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయలేకపోతుంది, అవునా. సో అక్కడ మనం నంబర్ ఆఫ్ యూజర్స్ ని బ్లాక్ చేసినట్టే కదా. ఈ పర్టికులర్ టేబుల్ పైన ఎవరు ఏమీ చేయలేరు అనమాట. మనం సీరియలైజబుల్ సెట్ చేసి ఆ పర్టికులర్ సెషన్ లో ఏదైతే టేబుల్ పైన ఆపరేషన్స్ పర్ఫామ్ చేసామో ఆ పర్టికులర్ టేబుల్ పైన అదర్ యూజర్స్ ఏ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయలేరు. ఈవెన్ వాళ్ళకు కూడా ఆ డేటా అనేది కనిపించదు, మనకు రిఫ్లెక్ట్ అవ్వకపోవడంతో పాటు, అర్థమైంది. సో అది అందుకనేసి అక్కడ సీరియలైజబుల్ సెట్ చేసినామంటే నంబర్ ఆఫ్ యూజర్స్ ని మనం బ్లాక్ చేసినట్టే కదా. సో అందుకని మాక్సిమం సీరియలైజబుల్ ఎవరు రిఫర్ చేయరు అనమాట, ఇన్ కేస్ ఇలాంటి సిచ్యువేషన్ వస్తే తప్ప, ఓకేనా. సో అది మనకున్న థర్డ్ ప్రాబ్లం. సో ఇంకేముంది, అంతే. సో ఇప్పుడు చూసారంటే మీకు అర్థమైందా అండి? అఖిల్ బ్రో, ఇంకెవరు ఉన్నారు? శ్రావణి కూడా చెప్పింది, నవీన్ బ్రో ఉన్నారు. రవీన్ బ్రో అర్థమైందా? అర్థమైంది. సో ఇప్పుడు మనము సో ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా, మీరు జనరల్ గా అయితే ఇంటర్వ్యూలో ఇండెక్సెస్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో లైక్ 10 to 15 minutes, ట్రాన్సాక్షన్స్ కూడా ఒక 10 minutes ఎక్స్ప్లెనేషన్ అంటే ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. జనరల్ గా ట్రాన్సాక్షన్స్ అనేది ఒక అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అండి. లైక్ 3+ పెట్టిన వాళ్ళు ఈ రియల్ టైమ్ ప్రాబ్లమ్స్ చూసింటారు, 3 years ఎక్స్పీరియన్స్ అలా ఉన్న వాళ్ళకి. అంతకు మించి 1 year 2 years లో అయితే చూడరు అనమాట. సో ఇది ఒక అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ లాగా ఫీల్ అవుతారు ఇంటర్వ్యూయర్, ఓకేనా. సో ఈ ఐసోలేషన్ లెవెల్స్ తెలియడం కానీ, ఈ ప్రాబ్లమ్స్ తెలియడం కానీ, ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏ ఐసోలేషన్ లెవెల్ సెట్ చేయడం, సో ఇవన్నీ చెప్తే సమ్ వాట్ హీల్ గెట్ గుడ్ ఇంప్రెషన్. ఎందుకంటే ఇది ఇన్ డెప్త్ కాన్సెప్ట్ అనమాట. జస్ట్ నేను థియరిటికల్ గా చెప్పాను, సో థియరిటికల్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే చాలు. సో వాళ్ళకి ఏంటంటే ఇన్ డెప్త్, ఇది బేసిక్ గా 3+ 4+ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళే చూసింటారు ఇలాంటి ప్రాబ్లమ్స్. 1 year 2 year వాళ్ళు అసలు చూసింటారు అనమాట, ఓకేనా. సో దీనిపైన ఐడియా ఉందంటే ఖచ్చితంగా విల్ గెట్ గుడ్ ఇంప్రెషన్.
ఓకే. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే జస్ట్ మీకు ట్రాన్సాక్షన్స్ పైన ఐడియా ఉందా అంటే జస్ట్ మనం ఏం చెప్తాము, ట్రాన్సాక్షన్ అంటే ఏంటి అని చెప్తాము, ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి చెప్తాము. సో ఇంప్లిసిట్ అంటే ఏంటి, ఎక్స్ప్లిసిట్ అంటే ఏంటి. ఇంప్లిసిట్ ఇస్ నథింగ్ బట్ నార్మల్ స్టేట్మెంట్స్ వితౌట్ స్టార్టింగ్ విత్ బిగిన్ టర్న్ అండ్ వితౌట్ ఎండింగ్ విత్ కంప్యూటర్ వర్డ్. అదే ఎక్స్ప్లిసిట్ అంటే ఏంటి, ఇట్ విల్ స్టార్ట్ విత్ బిగిన్ టర్న్ స్కిప్ అండ్ ఇట్ విల్ ఎండ్ విత్ కమిటర్ రోల్ కమిటర్ రోల్ బ్యాక్. ఓకేనా. సో నెక్స్ట్ ఈ ప్రాపర్టీస్ గురించి చెప్పకపోయినా పర్లేదు, బట్ ఐసోలేషన్ గురించి చెప్పాలి. ఓకేనా, ఎందుకంటే మనం ఓకే. ఐసోలేషన్ లెవెల్సే కదా మనకి ఉన్న సొల్యూషన్స్. ఐసోలేషన్ అంటే ఏంటి అనేది చెప్తాం. ఏంటి ఐసోలేషన్ అంటే, A ఏం transaction should see the data only before or after transaction gets completed, but not when transaction is in progress. అంటే ఇప్పుడు ఇద్దరు యూజర్స్ ఒకే డేటాబేస్ లో ఒకే టేబుల్ పైన ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు ఏదర్ ఫస్ట్ యూజర్ ఐ మీన్ ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేయకముందు అయినా ఇంకొక యూజర్ డేటా చూడగలగాలి, ఒకవేళ కంప్లీట్ అయిన తర్వాత అన్నా చూడగలగాలి అదర్ యూజర్. ఓకేనా, అంతేగాని మన ట్రాన్సాక్షన్ ప్రోగ్రెస్ లో ఉన్నప్పుడు ఇంకొక యూజర్ డేటా చూడగలుగుతున్నాడు అంటే ఆ పర్టికులర్ స్టేట్ ఐసోలేషన్ స్టేట్ లో ఉన్నట్టు. Yes. ఓకేనా. సో అలాంటప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్సే మనకున్న కంకరెన్సీ ప్రాబ్లమ్స్. Concurrence problem. సో ఆ ప్రాబ్లమ్స్ గురించి చెప్తారు. లైక్ డర్టీ రీడ్ అంటే ఏంటి, నాన్ రిపీటబుల్ ఏంటి, ఫ్యాంటమ్ అంటే ఏంటి. ఓకేనా. సో ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వీటిని అవాయిడ్ చేయడానికి వీ హ్యావ్ సమ్ ఐసోలేషన్ లెవెల్స్ అని చెప్తారు. లైక్ రీడ్ అన్కమిటెడ్, కమిటెడ్, రిపీటబుల్ రీడ్స్, ఇర్రివర్సిబుల్ ఇవి ఉన్నాయని చెప్తారు. అండ్ దెన్ Yes. తర్వాత మీరు ఏం చేయాలంటే రీడ్ అన్కమిటెడ్ అంటే ఏంటి, ఫస్ట్ మీకు డర్టీ రీడ్ ప్రాబ్లం అంటే ఏంటి అని చెప్తారు. ఓకేనా, అన్కమిటెడ్ డేటా రీడ్ చేస్తే వచ్చే ప్రాబ్లమే మనకు డర్టీ రీడ్. ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే రీడ్ అన్కమిటెడ్ ఐసోలేషన్ లెవెల్ కి పెట్టి మన సెషన్ ని మార్చాలి. ఓకేనా. Okay. సారీ, ఈ పర్టికులర్ ఐసోలేషన్ లెవెల్లో ఉన్నప్పుడు మనకి ప్రాబ్లం వస్తుంది. ఈ Read ప్రాబ్లం committed. వచ్చినప్పుడు వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు సెట్ ఐసోలేషన్ లెవెల్ యాజ్ రీడ్ కమిటెడ్. ఓకే. సో ఈ ఐసోలేషన్ లెవెల్ సెట్ చేస్తే మీకు ఏమవుతుంది అక్కడ, ఈ ప్రాబ్లమ్ ని అవాయిడ్ చేయొచ్చు, బట్ వీ విల్ గెట్ సమ్ న్యూ ప్రాబ్లం, అది నాన్ రిపీటబుల్. ఓకేనా. సో ఈ నాన్ రిపీటబుల్ ప్రాబ్లం వస్తే ఏం చేస్తాం, Repeatable reads and సెట్ చేస్తాం. ఓకేనా. సో ఇది సెట్ చేస్తామంటే మనకి రెండు ప్రాబ్లమ్స్ అవాయిడ్ అయిపోతాయి. ఓకేనా, నాన్ రిపీటబుల్ అవాయిడ్ అయింది, డర్టీ రీడ్ అవాయిడ్ అయింది. ఈ 3 ఐసోలేషన్ లెవెల్స్ లో ఎక్కడున్నా, ఏ స్టేట్ లో ఉన్నా మన సెషన్ మనకి ఫ్యాంటమ్ రీడ్స్ అనే ప్రాబ్లం ఎప్పుడన్నా రావచ్చు. ఫ్యాంటమ్ రీడ్స్ ప్రాబ్లం అంటేనే డేటా యాడ్ ఆన్ అవ్వడం ఒక టేబుల్ లో. ఓకేనా. సో అలాంటి కేసెస్ వచ్చినప్పుడు మనం ఫ్యాంటమ్ రీడ్స్ అనే ప్రాబ్లం అని అర్థం చేసుకుంటాం. ఇది వచ్చింది అంటే వాట్ వీ హావ్ టు డూ ఇస్ వీ హావ్ టు సెట్ దిస్ ఐసోలేషన్ లెవెల్స్. ఓకేనా అండి. జస్ట్ మీరు ఈ రిప్రజెంటేషన్ గుర్తుపెట్టుకుంటే మీకు మీరు ఎక్స్ప్లెయిన్ చేసేయగలరు ఈజీగా. ఇట్ విల్ బి Yes. కన్ఫ్యూజింగ్, ఖచ్చితంగా కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రిపీటబుల్ రీడ్స్ అనేది ఐసోలేషన్ లెవెల్, ఇక్కడ నాన్ రిపీటబుల్ రీడ్స్ అనేది ప్రాబ్లం. రెండు సిమిలర్ గానే ఉన్నాయి, బట్ కమిటెడ్ సమ్ వాట్ ఇది చూడగానే ఖచ్చితంగా ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటుంది. అవునా. సో మీరేం చేయాలంటే ఈ రిప్రజెంటేషన్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసేయగలరు కదా. Yes. అండ్ దెన్ ఇక్కడ మీకు మెన్షన్ చేస్తాడు అనమాట ఈ షేడ్ లాక్. జస్ట్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేయండి, లేకపోతే అవసరం లేదు. ఓకేనా. అండ్ వన్ మోర్ థింగ్ నేను మర్చిపోయాను. ఎక్స్ప్లెయిన్ చేస్తానండి.
సో ఇక్కడ చూసారంటే ఇక్కడ మనం ఫస్ట్ డిస్కస్ చేసుకున్నాం చూడండి డర్టీ రీడ్స్ ప్రాబ్లం. అవును. అది డర్టీ రీడ్స్ అనే ప్రాబ్లం మనకి ఎప్పుడు వస్తుంది, డేటా అన్కమిటెడ్ స్టేట్ లో ఉన్నప్పుడే కదా. అన్కమిటెడ్ స్టేట్ లో ఎస్. ఇప్పుడు చూసారంటే ఇక్కడ మనం ఫస్ట్ మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, ఇక్కడ మనకి రెండు రీడ్ కమిటెడ్ సెషన్ లోనే ఉంది, అవునా? అవును ఎందుకంటే మనం అవును ఏం సెట్ చేయాలి. సో ఏం ఇప్పుడు సెట్ మనం చేయలేదు. అవును. ఇక్కడ కర్ణాటక కేఏఎన్ సమ్ నేను అప్డేట్ చేస్తున్నా, ఓకేనా, స్టేట్ వాల్యూని. సో ఈ మీన్ టైంలో అదర్ యూజర్ ఏం చేస్తాడు, హీస్ ట్రైంగ్ టు సెలెక్ట్ ద డేటా, ఓకేనా. సో తనకి ఖచ్చితంగా డేటా రాదు, ఎందుకంటే ఇక్కడ ఇంకా కమిట్ చేయలేదు కదా, ఇంకా కమిట్ చేయలేదు. కాబట్టి ఈ పర్టికులర్ యూజర్ కి డేటా చూపిదు. అలాంటప్పుడు మనం ఏం చేసామండి, ఇక్కడ ఐసోలేషన్ లెవెల్ మార్చాము. ఐసోలేషన్ లెవెల్ మార్చాలి. దేనిగా మార్చాము, రీడ్ అన్కమిటెడ్. రీడ్ అన్కమిటెడ్ గా మారిస్తే మనకి ఏమైంది, అక్కడ డేటా అనేది మనకి డేటా అనేది చూడగలం, ఎస్ ఎస్. అవునా, ఎందుకంటే అది అన్కమిటెడ్ డేటాగా మార్చినాం కాబట్టి ఇక్కడ కమిట్ చేయకపోయినా మనకి ఇక్కడ డేటా కనిపిస్తుంది, అవునా అండి. అవును. సో ఇప్పుడు రీడ్ అన్కమిటెడ్ గా మార్చకుండా మనకి ఇంకొక ఆప్షన్ ఉందన్నమాట, అదేంటి అంటే విత్ నో లాక్. ఈ విత్ నో లాక్ అనే కీవర్డ్ ని మనం సెలెక్ట్ స్టేట్మెంట్ లో యూజ్ చేయాలి, ఓకేనా. ఇప్పుడు నేను ఇంకా ఈ ట్రాన్సాక్షన్ ఐసోలేషన్ లెవెల్ ఏమీ మార్చలేదు, ఓకేనా. ఇది మనకి రీడ్ కమిటెడ్ లోనే ఉంది, ఓకేనా, రీడ్ కమిటెడ్ లోనే ఉంది. ఇప్పుడు నాకు డేటా రావట్లే, ఎందుకంటే అదర్ యూజర్ కమిట్ చేయాలి. అప్పుడు కానీ కూడా నాకు డేటా నేను రిట్రీవ్ చేయాలి, అది కరెక్ట్ డేటా కాకపోయినా వీళ్ళు ఎన్ని అప్డేషన్స్ మార్చి వీళ్ళు ఎన్ని చెప్పారు ఆపరేషన్స్ మార్చినా కూడా మనకి అది రిఫ్లెక్ట్ అవుతుంది కదా ఇక్కడ. అవును. వీళ్ళకి ఒకటి మనకు ఒకటి ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు ఎన్నైనా మార్చొచ్చు, ఎందుకంటే కమిట్ చేయలే కాబట్టి, ఓకేనా. సో ఇప్పుడు తనకి డేటా అనేది రావాలి, ఏదో ఒకటి డేటా రావాలి, అది అక్యురేట్ గా లేకపోయినా పర్లేదు. అలాంటప్పుడు మనం రీడ్ అన్కమిటెడ్ గా మార్చి వీఆర్ రిట్రీవింగ్ ద డేటా, ఓకేనా. సో అదే మనము రీడ్ అన్కమిటెడ్ గా మార్చకుండా మనం విత్ నో లాక్ అనే కీవర్డ్ యూజ్ చేసి కూడా మనం డేటాను రిట్రీవ్ చేయొచ్చు, ఓకేనా. అంటే మన ఐసోలేషన్ లెవెల్ ని మార్చకుండానే డైరెక్ట్ మనం రీడింగ్ పర్పస్ కి విత్ నో లాక్ కీవర్డ్ యూజ్ చేయొచ్చు. అది ఎక్కడ యూజ్ చేయాలంటే ఆఫ్టర్ సెలెక్ట్ స్టేట్మెంట్ బిఫోర్ స్పెసిఫైయింగ్ ఎనీ కండిషన్, ఓకేనా అండి. సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, ఓకేనా. సో ఇది ఫస్ట్ యూజర్ సమ్ వాల్యూని అప్డేట్ చేశాడు. సో ఇప్పుడు చూడండి మనకు డేటా వచ్చిందా, మన ఐసోలేషన్ లెవెల్ దేంతో ఉంది, ఇది రీడ్ కమిటెడ్ లోనే ఉంది, రీడ్ కమిటెడ్ లోనే ఉంది. కమిటెడ్ లో ఉన్నా మనకి డేటా అనేది కనిపిస్తుంది. సో ఎందుకు అంటే మనం విత్ నో లాక్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నామంటే సో ఏ లాక్స్ ఉండవు అనమాట ఈ పర్టికులర్ స్టేట్మెంట్ పైన, మనం జస్ట్ డేటాని రీడ్ చేసేయగలం డైరెక్ట్, ఓకేనా. సో ఇది ఏ కేసులో అంటే మనం రీడ్ అన్కమిటెడ్ గా మార్చకుండా డైరెక్ట్ ఒకవేళ ఇన్ కేస్ మనం సెలెక్ట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తామంటే రీడ్ చేయడానికి మాత్రమే అయితే వీ కెన్ యూజ్ విత్ నో లాక్ అనే కీవర్డ్. అండ్ దెన్ ఇంటర్వ్యూలో సమ్ టైమ్స్ విత్ నో లాక్ వల్ల యూజ్ ఏంటి అని కూడా అడుగుతారు, ఓకేనా. సో అప్పుడు ఏం చెప్పొచ్చు, నో లాక్ వల్ల యూజ్, విత్ నో లాక్ వల్ల అదర్ యూజర్ కమిట్ చేసినా చేయకపోయినా ఓకేనా. జస్ట్ లైక్ మనకి రీడ్ అన్కమిటెడ్ ఏం చేస్తుందో మనకి విత్ నో లాక్ కూడా సేమ్ అదే చేస్తుంది, ఓకేనా. సో మీరు రీడ్ అన్కమిటెడ్ ఏం డెఫినేషన్ రాసుకున్నారో సో అదే మనకి దీనికి అప్లికబుల్ అన్నమాట. మీరు కావాలంటే మీరు నోట్ చేసుకోండి, నెక్స్ట్ విత్ నో లాక్ అని కీవర్డ్ గురించి రాసుకోండి, విత్ నో లాక్. సో ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ రోల్ బ్యాక్ చేశానంటే నాకు ఇక్కడ ఏమవుతుంది, తనకి డేటా అనేది ఇప్పుడు చూసారంటే ఇక్కడ మనకి ఏమైందండి, రిపీటబుల్ రీడ్ అయిందా, రిపీటబుల్ లో ఉందా స్టేట్ బ్యాంక్. ఇక్కడ తనకి ఏం కనిపిస్తుంది, కేఏ, ఓకేనా. సో ఇప్పుడు దీన్ని ఒక ప్రాబ్లమే కదా, ఇదే కదా మనకి ఉన్న డర్టీ రీడ్ ప్రాబ్లం. సో ఇప్పుడు మనకి ఇది ఇన్కరెక్ట్ డేటానే కదా, అక్యురేట్ డేటానా కాదు కదా, ఇక్కడ తనకొకటి తినకొకటి ఉంది, ఇద్దరు సేమ్ టేబుల్ డేటా అయినా అదొక ప్రాబ్లం, ఓకేనా. సో ఇప్పుడు నో లాక్ అనేది యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాము, ఈవెన్ దో మనకు డేటా కావాలంటే ఇక్కడ డేటా మనకు చూపియాలి అనే కేసులో మనకు అది అక్యురేట్ డేటా కాకపోయినా అంటే కరెక్ట్ డేటా కాకపోయినా మనం రిట్రీవ్ చేయాలి డేటా అంటే వీ కెన్ యూజ్ దిస్ విత్ నో లాక్ కీవర్డ్, ఓకే. డెఫినేషన్ రాసుకోండి నేను చెప్తా. ఇఫ్ యూ జస్ట్ వాంట్ ద డేటా ఇమీడియట్లీ, even though if you are reading inconsistent data.
if you just want the data immediately, even though if you are reading inconsistent data లేదంటే inaccurate data, at that time we will use this with no log. సో మీరు ఎగ్జాంపుల్ కావాలంటే ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ రాసుకో. కంప్లీటెడా? ఎస్. సో అంతే అండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి ట్రాన్సాక్షన్స్ టాపిక్ పైన. ఏం లేదక్క. ఫైన్. నవీన్ టు ఓకే, స్టాప్ చేసాను అయితే రికార్డింగ్. ఫైన్.